చూసుకోవాలన్నమాట. సో, ఫస్ట్ స్టెప్ మనకు కావాల్సింది మనం చూసుకోవాలి. మనకు సెట్ అయితుందా లేదా? సెకండ్ ఏందంటే, ఒకసారి దిగిన తర్వాత వెనకాల పోవద్దు. వెనకాల స్టెప్ ఏయద్దు. సినిమాలో డైలాగులు ఉన్నట్టు అది అది చాలా కష్టమైన విషయం. వెనకాల స్టెప్ వేయడం అనేది. అంటే ఇంకా నా వల్ల కాదు. నేను వదిలేయడం అనేది చాలా కఠినమైన నిర్ణయము. కఠినమైన నిర్ణయము దాంట్లో ఉండడం. వదిలేయడం అనేది చాలా ఈజీ నిర్ణయం అన్నమాట. ఇగ అయిపోయింది బయటికెళ్ళి బయటకొచ్చేస్తే అయిపోతది. నా వల్ల గాదు. నేను చేయలేను అని జెప్పేసి. సో, ఎప్పుడైతే మనం జాబ్‌లో మరి కఠినంగా ఉండాలి మనం. మనం అనుకుంటే అది జరగాలి. అంతే. ఇంకా వేరే దారి, వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. కానీ అదే ఈ పట్టుదలని మనము మన లైఫ్‌లో, మన రిలేషన్‌షిప్స్‌లో చూపిస్తాం. రిలేషన్‌షిప్‌లో ఎప్పుడైనా మనం పట్టుదల చూపిస్తే మనతోనెవరు ఫ్రెండ్‌షిప్ చేయరు. మనతోనెవరు సంతోషంగా ఉండరు. మనతోనెవరు సఖ్యంగా, హ్యాపీగా, క్లోజ్‌గా ఉండరనమాట. సో, పట్టుదల అనేది ఓన్లీ జాబ్ లెవెల్‌లో లేకపోతే మన పని చేసే లెవెల్‌లో ఉండాలి. రిలేషన్‌షిప్‌లో పట్టుదల ఉండద్దు. రిలేషన్‌షిప్‌లో పట్టుదల ఉంటే ఇంకా ఎప్పటికి మనము కష్టపడుతూనే ఉంటామనమాట. ఎప్పటికి క్లాషెస్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికి ఈగో హైట్ రిలేషన్‌షిప్‌లో ఈగో ఉండదు. నేనే గ్రేట్, నేనే అది. కానీ జాబ్‌లో కూడా అంటే టీమ్ లెవెల్‌లో అక్కడ ఉండద్దు. కానీ మనం అనుకున్నది మనం ఫలితం సాధించాలి అనే దాని మీద ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మన ఈగో ఉండాలి. అంటే నేను అనుకున్నా అది జరగాలి అంతే. ఇంకా వేరే ఆలోచన, వేరే దారులు అని పెట్టుకోవద్దనమాట. సో, అది నాకు చాలా ఆ స్టేట్‌మెంట్ చాలా డెప్త్‌గెళ్ళిపోయింది. అది మీరందరూ చాలా సార్లు వినే ఉంటారు. అది మీ మనస్సు లోపలికి, అంతరంగం లోపలికి ఎళ్ళలేదు అంటే ఈసారి, ఈసారి వెళ్లి తీరాల్సిందే. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన పద్యం అది. అది ఎంత ఇన్‌స్పిరేషన్ నాకిచ్చిందంటే, అంటే నేను చిన్నప్పుడు విన్నా. చిన్నప్పుడు వినడం వేరు, ధ్యానంలో ఉన్నప్పుడు వినడం వేరనమాట. ధ్యానంలో ఉన్నప్పుడు మనం చాలా అవేర్‌నెస్‌తోని ఉంటాం. ఏ ఇన్‌పుట్స్ వచ్చినా గాని గ్రాస్ప్ చేసుకునే శక్తులుంటాయి మనకు. అది ఒక్క దెబ్బకు తెలుసుకున్నా. ఇంకా నాకప్పుడు నాకప్పుడు ఆలోచన నేనప్పుడు ఇంకా ఇంజినీరింగ్ చే ఆహ్, ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్‌లో ఉన్నట్టున్నా. అప్పటికి నాకు అనిపిచ్చింది. అంటే నేను సాఫ్ట్‌వేర్‌లో వెళ్ళాలి అనే ఫీలింగొచ్చిందనమాట. సో, నేనప్పుడే డిసైడ్ చేసుకున్నా. ఆ! అది వినంగానే అనుకున్నా. ఇంకా ఇంకేం ఆలోచించదు. నేను సాఫ్ట్‌వేర్‌లో ఆహ్, కావాలి అనే థాట్ పెట్టుకున్నాననమాట. ఇంకే థాట్ లేదు నాకు. ఇంకా సరే ఇంకా అక్కడ ఆహ్, సంకల్ప శక్తి పెట్టుకున్నాను. కర్నూల్ మెడిటేషన్ సెంటర్ నుంచి నేనొచ్చేసా. వచ్చిన కొన్ని రోజులకే నాకెవరో పింగ్ చేశారనమాట. చాటింగ్‌లో పింగ్ చేసి ఏదో మాట్లాడుతున్నారు. అంటే అప్పుడప్పుడు చాటింగ్ చాలా యాహూ చాట్‌లు ఇవన్నీ చాలా ఫేమస్ ఉండేది. పింగ్ చేసి ఇది ఎస్ఏపీ అంట బావుంటదంట ఈ టెక్నాలజీ అంట చూడండి అన్నాడు. నాకప్పుడే వెలిగిందనమాట. ఓకే. ఎస్ఏపీ అనేది అది నేను చూజ్ ఎందుకు అంటే వాళ్ళని అడుగుతుంటే తెలిసిందేంటంటే చాలా హార్డ్ టాపిక్. అంటే ఆ టైంలో చాలా కష్టమైన సబ్జెక్ట్ అది. కష్టమైన టెక్నాలజీ ఎవ్వడికి అర్థం కాదు అనే ప్రచారం ఉండేది. ఎవ్వరికి ఏది కష్టం ఉంటుందో అదే మనం సెలెక్ట్ జేయాలి. ఏది ఈజీ ఉండేది మనం సెలెక్ట్ జేస్తే కాంపిటీషన్ ఎక్కువుంటది. సో, నాకు ఫస్ట్ అంటే నాకు తెలిసో తెలియకో నాకైతే ఆ మైండ్‌లో ఉన్నదనమాట. అరే! అందరికి తెలిసిందే మనం జేస్తే ఎట్లా? ఇది కష్టమైనది. కష్టమైన దాని మీదనే మనం పట్టుకుందాం అని దాన్ని పట్టుకున్నా. దాని మీద ట్రైనింగ్ తీసుకున్నామట. నిజంగానే చాలా టఫ్ ఉండే. నేర్చుకున్నాను. బాగా కష్టపడ్డాను. కానీ అంటే ఆ ఇన్‌పుట్ అంటే ఎవరో పింగ్ చేసారు నాకు. పింగ్ చేసి ఇట్లా మాట్లాడుతూ ఇది చెయ్యి 2 మంత్స్‌లో జాబ్ వస్తదంట అని అనేసరికి నేను ఇంకా జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయి చేశా. ట్రైనింగ్ అంతా అయిపోయింది. తర్వాత చూస్తే మనకు జాబ్ లేదు. హ్మ్. ఇంగ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నమాట. జాబ్ లేదు ఏం చేయాలిరా బాబు! ఇంట్లో ఏమో సావగొడుతుంటాడు. మా మా ఫాదర్. ఇంజినీరింగ్ అయిపోయింది. ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని? ఇట్లా కాదని చెప్పేసి నేను మార్కెటింగ్ ఫీల్డ్‌లో జాయిన్ అయ్యానన్నమాట. అంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలక్కడ. మార్కెటింగ్ ఫీల్డ్‌లో జాయిన్ అయ్యాను. ఆహ్, అది ఒక 2, 3 అంటే అప్పుడు ఇంటర్నెట్ రేడియో సాటిలైట్ రేడియో ఛానెల్ ఒకటుండేదన్నమాట. వరల్డ్ ఫేమస్ సాటిలైట్ రేడియో ఛానెల్ అని చెప్పి దాంట్లో పనిచేశాను 2 మంత్స్. చాలా హ్యాపీగా జరిగిపోయింది. డబ్బులు గూడా సాలరీ వచ్చింది. 2 మంత్స్ సాలరీ రాంగానే జంప్ కొట్టినా. అంటే వాళ్ళు ప్రెషర్ ఎక్కువ చేశారు. ఎక్కువ సేల్ చేయని చెప్పి జంప్ కొట్టేసా. ఇంగ మనం ఇంకా మళ్ళీ జాయిన్ కాలేదన్నమాట. సాలరీ వచ్చేసింది. తర్వాత మళ్ళీ ట్రై చేస్తున్నా. వర్క్ కాలేదన్నమాట. కానీ ఈ డబ్బులనేది నేను సేవ్ చేసుకున్నా. ఎప్పటికైనా మనకు ఫ్యూచర్‌లో మనము చేయాలి అని చెప్పి. తర్వాత నేను నేను చేసిన సెకండ్ స్టెప్ ఏంది అంటే, నేనేదైతే ట్రైనింగ్ తీసుకున్నానో అక్కడ సర్కిల్ ఫార్మ్ అయింది. నా ఫ్రెండ్స్ సర్కిల్ ఫార్మ్ అయింది.
ఎవరెవరైతే అదే ఆలోచనతోని, అదే టెక్నాలజీలో జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ సర్కిల్ అన్నమాట. నేను ఎవ్వరిని వదలలేదు. ఎవరైతే నాకు 7 మెంబర్స్ ఉన్నారో ఆ చిన్న సర్కిల్ ఒక 20 మెంబర్స్ ఉంటే మెల్లమెల్లగా 7 మెంబర్స్ అయింది. 7 మెంబర్స్ అయినారు అంటే వాళ్ళంతా లాస్ట్ వరకు ఉన్నారంటే వాళ్ళకంతా ఇంట్రెస్ట్ ఉన్నట్టే. సో, వాళ్ళు ఆ సర్కిల్ పెట్టుకున్నాను. టచ్‌లో పెట్టుకున్నాను. అందరిని అడుగుతున్నా, "అరే! జాబ్ వచ్చిందా? నీ పరిస్థితి ఉంది. నీ పరిస్థితి ఎట్లుంది? ఎట్లయింది? ఎట్లా?" అట్లా ఇంటర్వ్యూలు ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు. ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేవాడిని. సెలెక్ట్ అంటే నార్మల్‌గా అందరు సెలెక్ట్ కాకపోతుండే, నేను కూడా సెలెక్ట్ కాకపోతుండే వాళ్ళతో పాటే. సో, అట్లా అయిందన్నమాట. సో, తర్వాత దారి లేదు. జాబ్ కొట్టే దారి లేదు. అయితే అదే వెతుక్కుంటూ ఉంటుంటే నాకు వేరే టెక్నాలజీలో నాకు మా ఫ్రెండ్ రిఫరెన్స్ ఇచ్చారు. దాంట్లో జాయిన్ అయ్యాను. కానీ నా మనసు మొత్తం దీంట్లోనే ఉంది. ఈ ఇక్కడ సాఫ్ట్‌వేర్‌లో జాబ్ కొట్టాలి. అది వేరే టెక్నాలజీ అన్నమాట. వైఫై టెక్నాలజీ. సో, దాంట్లో జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ చాలా రకాలుగా అంటే ఎవ్వరు జాబ్ ఇస్తా అన్నా గాని వాళ్ళకి రెజ్యూమ్ పంపియడం ఇట్లా రకరకాల ఇగ మీకు జాబ్ లేనోళ్ళ పరిస్థితి ఎట్లుంటదో మీకు ఐడియా ఉండే ఉంటుంది. చాలా కష్టంగా ఉంటదన్నమాట. నిద్ర పట్టదు. మనం అనుకున్నది సాధించలేము. పక్కనోళ్ళు ఎవడో ఒకడు ఎక్కిరిస్తుంటాడు. అది వింటూ ఉండాలా. మన ఇంట్లోళ్ళే ఎక్కిరిస్తారు. కామెడీ చేస్తుంటారనమాట. "నీ వల్ల ఏమైతదిరా? నీకైతదా? నువ్వు అది జేసుకో, ఇది జేసుకో." సో, అవంతా వినుకుంటనే నేను అనుకున్నది సాధించాలి. అంతే. నాకింకా ఇంకో మాట లేదు. సాధించాలి అంతే. అక్కడికే ఆగిపోతున్నా అంతే. అదే గావాలి ఇంకేమొద్దు. సో, అట్లా 6 మంత్స్ చేశా. 6 మంత్స్ చేస్తుంటే మా ఫ్రెండ్ ఒకడు అంటే నేను నేను చెప్పాను కదా! సర్కిల్ అట్లనే ఉంటదని. ఒక సర్కిల్‌లో ఒక్కడికి జాబ్ దొరికింది. వాడు "అరేయ్! నీకెట్లా దొరికిందిరా?" అంటే, "అరె! నేను బెంగుళూరుకెళ్ళినా ఇట్లిట్లా చేశాను. ఇట్లిట్లొచ్చింది" అని అన్నాడన్నమాట. 3 మంత్స్‌లో నాకు జాబ్ వచ్చింది అంటే ఇంకా నేనింకా ఇంక అయిపోయిందింక. నేను జేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి ఇక్కడ. ఇగ బెంగుళూరుకి జంప్ కొట్టాలా. ఎవడేం మాట్లాడనిలే. ఇంక నేను డిసైడ్ చేసిన. రిజైన్ చేస్తాను. నేనుండే ప్రెజెంట్ కంపెనీలో జాబ్ చాలా మంచి జాబ్. ఆ టైంలో 8,000 వచ్చేది నాకు సాలరీ. టేక్ హోమే 7,000 ఎంతో వచ్చేది. చాలా మంచి జాబ్. నేనిట్లా చెప్పి నేనిట్లా రిజైన్ చేస్తున్నాను. నేనెళ్తున్నాను. బెంగుళూరులో నేను ట్రై చేస్తున్నాను. మా ఫ్రెండ్స్‌కొచ్చింది. అంటే వాళ్ళు చాలా మంది అన్నారు. అక్కడ విన్న వాళ్ళంతా "వద్దు. ఇది తప్పు. ఇది తప్పు. నువ్వు మిస్టేక్ చేస్తున్నావు. ఉన్న జాబ్‌ని వదులుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు ఇక్కడనే ఉండి జాబ్ చేయొచ్చు కదా! ట్రయల్ చేయొచ్చు కదా!" అన్నారు. అయితే 6 నెలలు చేశాను కదా! 6 నెలల్లో ఈ ఈ ఫైటింగ్స్ అన్నమాట లోపల. నాకు నాదే ఫైటింగ్. నేను ఎట్లా సాధించాలని. సో, ఇక్కడనే జాబ్ జేసుకుంటూ ఇంటర్వ్యూలు అటెండ్ కావడము, లేకపోతే చదవడం వేరే సబ్జెక్ట్ నేర్చుకున్నాను. అడిషనల్ సబ్జెక్ట్. అది అస్సలు తలకెక్కలేదని అర్థమైపోయింది నాకు. అంటే ఒక జాబ్ జేసుకుంటూ ఒక కంఫర్టబుల్ జోన్‌లో ఉండి, ఇంకో జాబ్ కోసం ట్రై చేయడం అన్నమాట. ఆ ఆ ప్రాసెస్‌లో నేను వేరే టెక్నాలజీ నేర్చుకున్నాను. కానీ అది తలకెక్కలేదు నాకు. అప్పుడే నాకర్థమైంది. ఆహా! ఇంత కంఫర్టబుల్ ఉంటే తలకెక్కదు. కంప్లీట్‌గా మనం ఫోకస్ దాని మీద పెట్టాలి. ఇది వదిలేయాలి అని నేను డిసైడ్ అయ్యానన్నమాట. డిసైడ్ అయిన రోజు నాకు 99% నేను రిజైన్ పెట్టిన రోజు నాకు 99% నా ఇంట్లోళ్ళు బయట ఎవ్వరిని టచ్ చేసినా, ఎవ్వరేం మాట్లాడినా ఒక్కటే అన్నారు. "బాబు నీకు జాబ్ రాకపోతే పరిస్థితి ఇంత 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 మంచి జాబ్ ఎందుకు వదులుకుంటున్నావు? రిస్క్ లైఫ్‌లో రిస్క్ చేస్తున్నావు." ఇంకా నేను కెరియరే స్టార్ట్ చేయలేదు. ఇంకా రిస్క్‌లు ఇవన్నీ ఏంటి? సో, రిస్క్ చేస్తున్నావు అన్నారు. సో, ఒక్కటి గుర్తుపెట్టుకోండి మాస్టర్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత నేను వెళ్తాను. నేనెందుకు ఆ డెసిషన్ తీసుకున్నాను. నాకు అంటే ఒక ధ్యానం అనేది చాలా ఎలా సహకరించింది నాకు. నా మైండ్ సెట్‌ని ఎలా పర్ఫెక్ట్‌గా పాత్‌లో పెట్టిందని నేను చెప్తాను. ఇప్పుడు కాలేజ్ టైమ్‌లో నాకు ఒకరు అంటే ఏదన్నా ఆర్గ్యుమెంట్ చేస్తే గాని ఒకడు చెప్తుంటాడన్నమాట. అంటే ఆర్గ్యుమెంట్‌లో ఏముండేదంటే నేనేదైనా చెప్తే అది రాంగ్ అని. ఉంటాయి కదా మనకు ఆర్గ్యుమెంట్స్ దాంట్లో ఏం చెప్తారంటే, "అరే! నేను 10 మందిని పిలుస్తానురా. 9 మంది ఇది ఇది రాంగ్ అంటారు. 10 మందిలో ఒక్కడు రాంగ్ అన్నా గాని, నువ్వు చెప్పింది నేను కరెక్ట్ అని ఒప్పుకుంటా. అంటే నువ్వు చెప్పింది 10 మందిలో ఒక్కడన్నా నువ్వు చెప్పింది కరెక్ట్ అంటే, నువ్వు కరెక్ట్ అని నేను ఒప్పుకుంటా" అంటాడు. అంటే ఏంది మిగతా 9 మంది నేను చెప్పింది రాంగ్ అని వాడు ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడన్నమాట. వాడట్లా ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ చేసేవాడు నాతోని. నేను ఒకటే అన్నా వాడికి. సరేరా ఆ 10 మంది నువ్వు ప్రతిసారి అంటున్నావు కదా! 10 మందిని తీసుకొస్తా, 10 మందిని తీసుకొస్తా. ఆ 10 మందిని తీసుకురారా! నీకెవడెవడు తెలుసో వాళ్ళందరిని తీసుకురా. ఈ లోకంలో ఉన్న ప్రాబ్లమ్‌లని సాల్వ్ చేసేద్దాం. ఆ 10 మందికి అన్నీ తెలుస్తది కదా! అన్నా. అంటే వాడింక మాట్లాడలేదు. చాలా డెప్త్ ఉంది ఆ మాటల్లో.
నేను పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు. వాడు కూడా బయట చేస్తాడు. వాడికి చెప్తే అర్థం కాలే. "అరే ఏమన్నావురా? ఇంత డెప్త్ ఉంది నాకేం అర్థం కావట్లేదు" అని. అంటే అంత అంటే ఆ 10 మందినైతే మనం అనుకుంటున్నామో ఆ 10 మందికి ఏం తెలియదు. ఎవరికి తెలుసంటే మన మనసులో ఏముందో, మన ఫీలింగ్స్ ఏముందో అదే మనకు తెలుస్తుందన్నమాట. సో, మనకి ఏది కరెక్టో, ఏది రాంగో ఎవరు చెప్పలేరు. మనమే చెప్పాలి. సో, అక్కడ నాకు 99% చెప్పారు. ఇది నువ్వు తప్పు, ఇది చెయ్యకు, ఉన్న జాబ్‌ని వదలకు, మంచి సాలరీ వస్తుంది. నీకు దీంట్లో గూడా నువ్వు డెవలప్ అయితావు. నీకు 1,00,000 జీతం వస్తది. తర్వాత నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను పరిచయం చేపిస్తా. ఇవన్నీ అన్నారు. నేను నేను నాకు మనసులో ఒకటే ఉండే. నేను ఇది చేస్తా అంతే. ఇంకా వేరే విషయాలు, వేరే ఎంత మంచిది జాబ్ అన్నా ఉండని, ఎంత ఎంత హ్యాపీగా ఉండని. మనకు సంబంధం లేదు. ఎంత డబ్బులన్నా రాని. నేను మాత్రం ఇదే చేస్తా అని పట్టుదల పెట్టుకున్నా. బెంగుళూరుకి పోయినా. రిజైన్ చేసేసిన. బ్యాగ్ పట్టుకున్నా. బెంగుళూరు పోయినా. బెంగుళూరులో నాకెవ్వరు తెలవదు. ఎవడైతే నాకు జాబ్ వచ్చింది అన్నాడో వాడొక్కడే తెలుసనమాట. ఇంక సర్కిల్ తెలియదు. ఎవడు తెలియదు. బెంగుళూరులో దిగిన. దిగితే ఆ అడ్రెస్ చెప్పడానికి కూడా వాడు లేడనమాట. వాడు జాబ్‌లో ఉన్నాడు. వాడు ఫోన్ చేస్తే ఎత్తడు. ఎవడో ఫోన్ నంబర్ ఇస్తే వాడు ఫోన్ నంబర్ పట్టుకొని బెంగుళూరు తెలియదు నాకు. కన్నడ తెలియదు. బెంగుళూరు తెలవదు. అడ్రెస్ వాడు ఏం తెలవకపోయినా ఆ ధైర్యం చూడండి ఎళ్ళిపోయినా. అంతే. నాకేందంటే జరగాలంతే. అది ఏమన్నా గాని నేను ఏం లూజ్ అయ్యేది ఏం లేదు. ఓడిపోయేది ఏం లేదు అక్కడ. బ్యాగ్ పట్టుకొని ఎళ్ళిపోయాను. దిగిన బెంగుళూరు బస్ స్టాప్ దగ్గర. వాడు ఎవడో అడ్రెస్ చెప్పిండు. "అరే! ఈ నంబర్ ఎక్కు ఇట్లెళ్ళు" అని. ఇగ అడుక్కుంటూ ఎళ్ళడమే. వాడిని వీడిని అడుక్కుంటూ మనం బెంగుళూరులో లాంగ్వేజ్ రాకపోయినా హిందీ వస్తది కదా! హిందీయో, ఇంగ్లీషో ఏదో పట్టుకొని ఏ బస్ అంటే ఆ బస్సు వాడు చెప్పే బస్సులో ఎక్కి ఎక్కడొస్తుందో అక్కడ దిగి, అక్కడ మళ్ళీ కాల్ చేసిన. కాల్ చేస్తే వాడు ఎత్తి నేనొస్తున్నా అని చెప్పి వాడొచ్చి నన్ను తీసుకెళ్ళిండనమాట. సో, అక్కడ దిగిన హాస్టల్‌లో. పీజీ అంటారక్కడ. సో, పీజీలో దిగిన. ఇగ మనం అనుకున్నది సాధించాలి గదా! కానీ అది చూస్తే అక్కడ నా పరిస్థితి చాలా డిఫరెంట్ అన్నమాట. ఎవడైతే జెప్పిండో వాడిని నమ్ముకొనొచ్చిన నేను. చిత్రం ఏందంటే వాడు అంత ఎక్కువ హెల్ప్ చేయలేదు. వాడి జాబ్ బిజీ. వాడిని మనం తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ అక్కడ నాకు సర్కిల్ ఫార్మ్ అయింది మళ్ళీ. సేమ్ టెక్నాలజీలో ఎవరెవరైతే ట్రై చేస్తున్నారో ఆ సర్కిల్ ఫార్మ్ అయిందన్నమాట. సో, నా సెకండ్ స్టెప్ అదే. అంటే సర్కిల్ ఫార్మ్ చేసుకోవాలి. అంటే సేమ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళని ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనం బిజినెస్ చేయాలన్నా, ఎట్లాంటి టెక్నాలజీలో ఏదైనా ఎళ్ళాలన్నా, మన సర్కిల్ సంబంధించిన సర్కిల్ అనేది ఫార్మ్ చేసుకోవాలి. ఒక నలుగురు, ఐదుగురు, 10 మంది, 20 మంది అయినా పర్లేదు. ఎంతమంది అయితే అంతమంది. ఒక మంచి సర్కిల్ ఫార్మ్ చేసుకొని, మనము డిస్కషన్ చేస్తుండాలి. ఎట్లా అయితే బావుంటది? ఏదైతే బావుంటది? వాళ్ళు ఒక ఇన్‌పుట్స్ ఇస్తుంటారు. వాళ్ళు ఒక ఆలోచనలు ఇస్తుంటారు. అది ఇంప్లిమెంట్ చేయడం. సో, అక్కడికెళ్ళిన తర్వాత నేను ఎక్కడైతే హైదరాబాద్‌లో కొత్త వేరే జాబ్ చేస్తూ నేర్చుకున్నానో, అది ఏమాత్రం గుర్తు రావట్లేదు నాకు. నేను ఆ ఫస్ట్ ఏం లేకుండా ఉన్నప్పుడు నేర్చుకుంది బాగా గుర్తుంది గానీ, సెకండ్ టైము జాబ్ చేస్తూ చేసుకుంది అసలు ఏం గుర్తులేదు. ఏం నేర్చుకోలేదక్కడ. సో, అక్కడ ఇంక నేను ఇంకా 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 స్టార్ట్ జేసిన. ఇంటర్వ్యూలు ఎట్లా వాళ్ళంతా హెల్ప్ చేశారు నాకు. ఎట్లా రెజ్యూమ్ పెట్టాలి, ఎట్లా చేయాలి. ఇంటర్వ్యూలు అటెండ్ అయితున్నా, పోతుంది. అందరికీ అదే పరిస్థితి. అందరూ అట్లనే అదే సిట్యుయేషన్ అన్నమాట. ఎందుకంటే రిక్వైర్మెంట్ లేదు. మార్కెట్ లేదు. అది లేదు, ఇది లేదన్నారు. ఇంకా అయినా గూడా మనం ఏదైనా ఇగ మార్కెట్ ఉన్నా లేకపోయినా నాకు మాత్రం జాబొస్తది. జాబ్ రావాల్సిందే అనే థాట్ పెట్టుకున్నా. ఏదో అయిపోతది. ఏదో ఇదైపోతది. నాకు అక్కడ గూడా అన్నారు. "అరే! నువ్వెందుకొచ్చినవురా బాబు! మేమంతా నీకెట్లా కనబడుతున్నా? వేస్ట్ గాడిలా కనబడుతున్నావు. మేమంతా జాబ్ లేకుండా సస్తుంటే నువ్వొకడివా మాకు" అని అన్నారు. అంటే వాళ్ళకి గూడా జాబ్ లేదు. నువ్వేం చేస్తావురా మాతో పాటు అన్నట్టన్నమాట. జోగి జోగి రాసుకుంటే బూడిదలాగింది అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆళ్ళు ఏ ఎవడు ఏమన్నా మాట్లాడని నాకు సంబంధం లేదు. ఏమన్నా అనుకోరా బాబు! నేనైతే వచ్చినా చేస్తా అనే ఫీలింగ్‌లో ఉన్నా. వాళ్ళకర్థం కాలే నా సంకల్ప శక్తి ఎట్లుందనేది. అంటే వాళ్ళు ఫెయిల్యూర్ మధ్యలోకెళ్ళి నేనెట్లా సక్సెస్ కొడతానో నాకు గూడా తెలీదు. కానీ నేను కొడతా అనేది మాత్రం తెలుసు అంతే. ఎట్లా కొడతా? ఏమైతది? ఎట్లా ఫ్యూచర్ ఏమైతది? ఇవన్నీ నాకు ఐడియా లేదు. మనసులో ఏం లేదు. నేను కొడతా అంతే. వాళ్ళు కొట్టినా, కొట్టకపోయినా నేను జాబ్ కొడతా అనే ఫీలింగ్‌తోనే ఉన్నా అన్నమాట. సో, అట్లా డిస్కషన్ ఇంటర్వ్యూస్ కోసం ఎట్లా ప్రిపేర్ గావాలి? ఇంకా ఒక 5 మంత్స్ తర్వాత మెల్లమెల్లగా ఒక్కరొక్కరికి జాబ్ రావడం స్టార్ట్ అయిందన్నమాట. ఇంక వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే అర్రె! నెక్స్ట్ నేనేరా బాబు అనే హ్యాపీనెస్ వచ్చేసింది నాకు. ఖచ్చితంగా ఇక నేను నెక్స్ట్ నేనే కొట్టేస్తా అనే ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఒక్కొక్కడైతే ఇట్లా ఆనందంతోని జంపులు చేస్తున్నారన్నమాట. వాళ్ళని చూస్తుంటే అరే! ఇంకా అయిపోయిందిరా టైం దగ్గరకొచ్చింది. ఇక మనది కూడా వస్తది అనే ఫీలింగ్‌లో ఉన్నా. అలానే వచ్చింది. జాబ్ వచ్చింది. మనకు అంతా
ఫీలింగ్స్ అంతేం చూపెట్టాం కదా మనం. అంటే ధ్యానులు ఎలా ఉంటారంటే స్థితప్రజ్ఞులు ఉంటారు. బాధ వచ్చినా బాధపడరు, సంతోషం వచ్చినా ఎగిరి గంతేరనమాట. విచిత్రం ఏంటంటే అందరికి కాంట్రాక్ట్ జాబ్ వచ్చి నాకు డైరెక్ట్ ఫుల్ టైం వచ్చేసింది. ఇంకా నేను అందరు ఇంకా షాక్ అయిపోయాను. అరే మేము మాకని, అరే నీకు డబల్ సుడి ఉందిరా, డబల్ సుడి ఉందిరా. ఆ డబల్ సుడి ఏం లేదురా బాబు, నేను అట్లా ఆలోచించిన కాబట్టి నాకు అట్లా వచ్చింది. మీరంతా కాంట్రాక్టర్ అని ఆలోచించిన కాబట్టి మీకు అంత ఆ లెవెల్లో మీరు ఆలోచించను. నేను వస్తే మళ్ళీ ఇంకా జాబ్ రిజైన్ చేయను, లేకపోతే ఇంకా వేరే దానికి పోను అనే థాట్ లోనే ఉన్నా అనమాట. అట్లాంటి జాబే నాకు ఉండాలి, లేట్ వచ్చినా పర్లేదు అన్నట్టున్నా. కాబట్టి నాకు వచ్చింది. అది నేను చెప్పలేను వాళ్ళకి, చెప్పినా అర్థం కాదు. అనుకుంటే అయిపోతదా? చిన్నప్పుడు నాకు కూడా ఇట్లనే చెప్తుంటే నేను ఇట్లా చూసేవాడిని అనమాట. అంటే మనం ఏమనుకుంటే అది అయిపోతది. మనకు సంకల్ప శక్తి ఉంది, మనకు ఆసక్తులు ఉన్నాయి అంటుంటే ఏమైపోతది, ఇప్పుడు నేను మూన్‌కెళ్తా అంటే అయిపోతదా? మూన్‌కెళ్ళిపోతామా? కానీ మూన్‌కి మనం వెళ్ళలేం గదా! కానీ అక్కడ వాళ్ళు చెప్పింది కరెక్టే. నా ఆలోచన కూడా కరెక్టే. కానీ రెండిట్లో ఏంది డిఫరెన్స్ ఏంది అంటే, మనం ఏది జరుగుతది అంటే దగ్గరలో ఉండేది ఏది, అదే మనం అనుకుంటే జరుగుతదనమాట. చాలా దగ్గరలో ఉండేది. ఇప్పుడు మూన్‌కెళ్ళే పరిస్థితి లేదు. మూన్‌కి వెళ్ళాలంటే మళ్ళీ అంత అంత కష్టపడాలి. అంత పనులు జేయాలి. ఇప్పుడు దానికి వ్యోమగాం అంటారు గదా! అవన్నీ నేర్చుకోవాలి. దాంట్లో పోవాలా. జీవితం అంతా ఓ 40 సంవత్సరాల జీవితం అంతా ఎళ్ళిపోతది దాని మీదనే. సో, దాని మీద పెట్టాలంటే దాని మీద కావాల్సిన టైం గావాలి. దానికి ఎఫర్ట్స్ గావాలి. దానికి గావాల్సిన టెక్నాలజీ, దానికి గావాల్సిన స్కిల్ సెట్స్ అన్నీ మనం డెవలప్ జేసుకోవాలనమాట. సో, ఆ టైంలో నేను అంత అంత ఆలోచించలేదు. సో, వెళ్ళిన, జాబొచ్చింది. పూణేకెళ్ళినా అంతా అయిపోయింది. సో, ఇక్కడికి అయిపోయింది. మనం విల్ పవర్ అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇంగ తర్వాత కొన్నేళ్ళు జేసిన. బానే జేసిన. అందరూ మెచ్చుకుంటున్నారు. బానే ఉండే. కానీ మా ఫ్రెండ్స్ అందరూ ఆన్ సైట్‌కెళ్ళడం చూసాననమాట. అరె! మనం ఎందుకెళ్ళొద్దు? నేను ఫస్ట్ టైమ్ నేనిట్లా చెప్తే మా ఇంట్లో అంటే ఫస్ట్ ఏమన్నానంటే, ఫస్ట్ టైమ్ జాబ్ నేను సాఫ్ట్‌వేర్ జాబ్ జేస్తా అంటే, "నీ మొఖానికి జాబ్ అవసరమారా? నువ్వు సాఫ్ట్‌వేర్ జాబ్ జేస్తావారా?" అని కామెడీ జేసినారనమాట. ఇప్పుడు సెకండ్ టైమ్ నేను ఆన్ సైట్‌కెళ్తా అన్నా. నేనెళ్తా చూడు, నేను ట్రై చేస్తున్నా, ఎళ్తున్నా అంటే, "అరేయ్! ఎవరికి పడితే ఆళ్ళకి ఆన్ సైట్ రా." మా ఇంట్లోనే మా డాడీ ఉంటాడనమాట. పెద్ద మాస్టర్ ఆయన. ఎప్పుడైనా గూడా కాళ్ళు అడ్డం పెడతాడు. ఎప్పుడైనా డిస్కరేజ్ చేస్తాడు. అంటే అది నాకు నేర్పిస్తాడనమాట. ఎవరు డిస్కరేజ్ చేసినా గాని అక్కడి నుంచే అంటే 99% నాకు చెయ్యొద్దు అన్నా గాని నేనెందుకెళ్ళినా అంటే మా ఫాదర్ దగ్గర నుంచే నేర్చుకున్నా అది. చెయ్యొద్దు అన్నా గాని మన మనస్సు ఏం చెప్తదో అది చెయ్యడమే. అంటే మనకు ఖచ్చితంగా నాకు లోపల ఉంది. ఖచ్చితంగా చేస్తానుంది. సో, నేను ఎవరిది వినలేదనమాట. సో, అదే మా ఫాదర్ గూడా అదే అక్కడి నుంచే నేర్చుకున్నా. మా ఫాదర్ గూడా అంటాడు, నీకు ఆన్ సైడ్ నువ్వెప్పుడు పోతావురా? నీ వల్ల అయితదారా?" అని అన్నాడనమాట. సరే నువ్వు అట్లనే డైలాగ్ కొట్టు. నేను ఇట్లనే చేసి చూపిస్తా అని అన్నా. సో, ఆన్ సైట్‌కి ప్రిపేర్ అయితున్నా. అంటే వీసా అవన్నీ ఈ వీసా ఇంటర్వ్యూ ఉండే అవి కూడా క్లియర్ చేసిన. చూస్తే అంటే ఆన్ సైట్‌కి ముందు ఇంకోటేం జరిగిందంటే నేను జాబ్‌లో జాయిన్ కాంగానే ఒక 6, 8 మంత్స్‌లో రెసెషన్ అయింది. రెసెషన్ అంటే ఆహ్, ఏమైతదంటే మీకు తెలిసే ఉంటది. మార్కెట్ మొత్తం డౌన్ అయిపోతది. మీరు మార్చ్‌లో చూసుంటే ఈ ఇయర్ 2021 మార్చ్‌లో చూసుంటే 2021 లేకపోతే లాస్ట్ ఇయర్ అనుకుంటా. మొత్తం మార్కెట్ డౌన్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ మార్చ్‌లో మీరు చూస్తే రెసెషన్ అనేది చాలా దారుణంగా ఉండే. అంటే ఎక్కడ జాబ్ లేకపోవడం. యూఎస్ మార్కెట్ డౌన్ అయినా, ఎక్కడ డౌన్ అయినా మన ఇండియాకి ఎఫెక్ట్ అయితది. దాన్ని రెసెషన్ అంటాం. అంటే జాబ్ లేకపోవడం, ఆపర్చునిటీ లేకపోవడం. సో, ఆ 2008లో వచ్చిందన్నమాట అది. అప్పుడు నేను అప్పుడే జాయిన్ అయినా. ఒక 6, 8 మంత్స్ అవుతుంది. చూస్తే అందరూ జాబ్ వదిలేసి వెళ్ళిపోవడం చూసాను. నేను అనుకున్నామాట. అరే! మన పరిస్థితి ఏందని నేను అనుకున్నా. నాకు ఇవంతా సంబంధం లేదు. రిసెషన్‌తోని ఏ మార్కెట్ ఏమన్నా గాని, ఏమన్నా ఇదైపోని. నేను మాత్రం ఉంటా జాబ్‌లోనే అని థాట్ పెట్టుకున్నా. అట్లనే ఉన్నా. నాకంటే మంచి మంచి టాలెంటోళ్ళు గూడా జాబ్ రిజిగ్నేషన్ చేశారు. అంటే జాబ్‌లో ఉన్నంత మాత్రాన మనం టాలెంటెడ్ గాదు. లేకపోయినంత మాత్రాన టాలెంట్ లేకపోవడం గాదనమాట. కానీ నేను విల్ పవర్ పెట్టుకున్నాను. నేను నా చాయిస్. నేను చూజ్ చేసుకున్నాను. నాకిదే కావాలి. నేను ఇట్లనే ఉండాలి. సో, అట్లా దాని నుంచి బయటపడ్డా రిసెషన్ నుంచి. తర్వాత ఆన్ సైట్‌కి ట్రై చేశాను. కొన్నేళ్ల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత. అప్పుడు మళ్ళీ ఇట్లనే మోకాలడ్డనమాట. ఏమనుకుంటే అది జరగట్లేదు. ఇంకా మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయినాయి. అంటే కష్టాలు ఇన్ ద సెన్స్ అంటే మనం అనుకుంటున్నయి జరగట్లేదక్కడ. ఆన్ సైట్‌కెళ్ళాలి. అక్కడేమైందంటే జాబ్ మొత్తం మార్కెట్ లేదు. బయట మార్కెట్ లేదు.
ఈ నిన్ను పంపించలేరు, కష్టం అది ఇది అన్నారనమాట. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసిన, ఇంకా మనం అనుకుంటే అది జరగాలి, యూఎస్కి వెళ్ళాలి. అంటే అక్కడ ఏం చెప్పారంటే, యూఎస్కి వెళ్ళి కాలు పెడితే చాలరా బాబు, ఇంకేది అవసరం లేదు, యూఎస్ లో నువ్వు కాలు పెట్టగలగాలి, అంతకన్నా ఇంకేం లేదు అని అన్నారు. అక్కడ వెళ్ళడమే గ్రేట్. అక్కడికి వెళ్ళామంటే ఎట్లా అట్లా సెట్ అయిపోతావు, ఎట్లా అట్లా వచ్చేస్తుంది, ఎట్లా అట్లా జాబ్ అంతా చేసేస్తావు అని అన్నారు అనమాట. సో ఇంకా మళ్ళీ సంకల్ప శక్తి పెట్టుకున్నాను. అప్పుడు నేను ఇంత సపరేట్ గా ఇట్లా మెడిటేషన్ లోనే పెట్టుకోవాల్సింది ఏం లేదు, నేను అనుకుంటే అది పెట్టుకోవడమే ఇంకా. సో అది స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అప్పుడు ఏమైందంటే, జాబ్ లేదు, మార్కెట్ డౌన్ అయిపోయింది. కరెక్ట్ గా అదే టైంలో నేను వెళ్ళాలి అనుకున్న టైంలో మా కంపెనీ కూడా అన్నదన్నమాట, నీ కష్టం రా బాబు, నిన్ను వేరే కంట్రీకి పంపిస్తా అన్నారు, సింగపూర్ కి పంపిస్తా అన్నారు, యూకేకి పంపిస్తా అన్నారు. మనం పట్టుకుంటే ఇంకా మళ్ళీ అటు ఇటు డైవర్షన్ ఉండదు కదా, ఏది కాదు, నాకు యుఎస్ఏ కావాలి అని. యూకేకి పంపిస్తా నీకు, జర్మనీకి పంపిస్తా నీకు, సింగపూర్ పంపిస్తా, ఏం వినలేదు, నాకు యుఎస్ఏ కావాలి అన్నారు. యుఎస్ కి అయితే కష్టం అన్నారు. అయితే కష్టం అయితే నేను రెసిగ్నేషన్ చేస్తాను, వేరే జాబ్ వెతికాను, వచ్చింది. దాంట్లో వెళ్ళిపోదామని ప్లాన్ అనమాట. సో అప్పట్ ఆ వెళ్ళిపోయే టైంలో నాకు మా ఫ్రెండ్స్ కొంతమంది తగిలారనమాట. వాళ్ళు ఏమన్నారంటే, ఇట్లా నువ్వు యుఎస్కి వెళ్ళొచ్చు, ఇలా ఇట్లా ఏమంటారు, ఇట్లా నాకు తెలిసిన కంపెనీ ఉంది, వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు, నీకు వీసా స్టాంపింగ్ ఉంది, నువ్వు ఇట్లా వెళ్ళొచ్చు, ఇట్లా ఇట్లా చెయ్యనంటే వాళ్ళకి చేశా. ఇంకా అప్పుడు మళ్ళీ మనం అనుకుంటే ఏం జరుగుతుందంటే, దానికి తగినట్టు పనులు కూడా చేయాలన్నమాట. సో ఎలా ఉండేది నా పరిస్థితి అంటే, పొద్దునంతా ఆఫీస్ వర్క్, రాత్రి ఇంటర్వ్యూలు అటెండ్ కావాలన్నమాట. రాత్రి నేను యుఎస్ లో ఉన్నట్టు బిల్డప్ ఇచ్చి ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. ఇంటర్వ్యూలు క్లియర్ అయితేనే వాళ్ళు పంపిస్తారనమాట. సో రాత్రులు నిద్ర పట్టకపోయేది, నిద్ర ఇట్లా ఫోన్ వచ్చేదన్నమాట. రాత్రి ఏ టైంలోనా రావచ్చు, 2కి రావచ్చు, 3కి రావచ్చు, 1కి రావచ్చు, నువ్వు నిద్రపోతున్నప్పుడు రావచ్చు, నిద్ర లేనప్పుడు 5కి కూడా రావచ్చు ఒక్కొక్కసారి. సో ఎప్పుడు వచ్చినా కానీ ఆ ఫోన్ వస్తే ఎత్తి మాట్లాడాలన్నమాట. సో ఇక మామూలు నిద్ర పట్టకపోయేది, అంత కష్టంగా ఉండేదన్నమాట. ఆ ఫోన్ ఆ సౌండే ఒక ఇరిటేషన్ సౌండ్ ఉండేదన్నమాట నా టైంలో. ఎత్తేవాడిని, మాట్లాడేవాడిని, ఇంటర్వ్యూ అయ్యేవి. లాస్ట్కి అప్పటికే నేను కంపెనీ రిజైన్ చేసేసాను, ఇంకో కంపెనీలో జాయిన్ అయిపోయాను. కానీ మైండ్ సెట్ మాత్రం ఒకటి. వెళ్ళిన కంపెనీలో కూడా నేను అడిగాను, ఉందా యుఎస్ కి వెళ్ళడానికంటే, లేదు అన్నారు. సో అదే మైండ్ సెట్, ఎట్లయినా వెళ్ళాలి, ఏ దారిలోనే వెళ్ళాలి. ఇంకా కొన్ని కొన్ని నెలల తర్వాత వచ్చిందనమాట. అంటే ఒకరు సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే, నీ అంతా సెట్ అయింది, నిన్ను ఆన్ సైట్ పంపిస్తా, అదే వేరే థర్డ్ పార్టీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు పంపిస్తాను నేను అన్నారు. ఇంకా అంటే నాకు అక్కడ ఒక ఫీలింగ్ వచ్చిందనమాట, ఇదంతా అవసరమా ఇక్కడే ఉంటే నాకు అక్కడ ఒక ఫీలింగ్ వచ్చింది. దాన్ని నేను ఇగ్నోర్ చేసిన. అక్కడ ఏమవుతుందంటే మనకు రెండు ఉండొచ్చు, రెండు దారులు ఉండొచ్చు. ఒకటి మన ఫీలింగ్ కి అనుగుణంగా వెళ్ళడం, అంటే మన ఫీలింగ్స్ ఏం చెప్తుంటదంటే, అవసరమా నీకు, వేరే రకంగా ట్రై చేయి అని అనమాట. సెకండ్ ఏంటంటే, మనం అనుకున్నాం జరగాలి, ఇంకో దారి ఉండదు. సో నేను ఈజీ సెలెక్ట్ చేసాను అనమాట, నేను అనుకున్నా జరగాలి అంతే. అది ఏం అంటే నాకు అక్కడ ఫీలింగ్ ఏమొచ్చిందంటే, ప్రాబ్లమ్స్ రావచ్చు, నువ్వు కష్టపడచ్చు, నువ్వు ఎందుకు ఇవంతా అనే ఫీలింగ్ వచ్చిందనమాట. అయినా కానీ నేను పట్టించుకోలే, వస్తే రాని ప్రాబ్లంలు మనకేం కొత్త కాదు, ఇదా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. సో నాకు యుఎస్ లో అడుగు పెట్టేంత వరకు ఇవే ఫీలింగ్స్, ఎందుకురా ఇది అవసరమా, ఉన్న జాబ్ ఎందుకు అనే ఫీలింగ్ ఉండే అనమాట. అవన్నీ ఏం పట్టించుకోలేదు, నేను అనుకున్నా జరగాలి అంతే. మొండి పట్టుదలలాగా వెళ్ళిపోయినా. సో ఆన్ సైట్ కి దిగంగానే వాడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది అనమాట, అంటే యుఎస్ లో ఎంట్రీ కావడానికి వాడు రకరకాల క్వశ్చన్లు వేయడం స్టార్ట్ చేసింది నాకు. కొన్నిటికి నా దగ్గర ఆన్సర్స్ లేవు, వాడు ఏం క్వశ్చన్స్ వేస్తున్నాడు, మన వల్ల ఏమవుతుంది. వాడు వాడు కూర్చోబెట్టిండు అనమాట, ఆడనే కూర్చో అని చెప్పి కూర్చోబెట్టాడు, 1 గంట కూర్చోబెట్టాడు. మళ్ళీ ఆలోచించిన, అరే ఇంత దూరం, ఇంకా అప్పుడు ఇంకా డ్యూయల్ మెంటాలిటీ లేదు, అంటే వెళ్ళాలా వద్దా, చేయాలా వద్దా అనేది లేదు అనమాట. అక్కడ దిగినా కాబట్టి ఇంకేం దారి లేదు, ఇది దాటాలా. నేను ఇండియాకి కూడా వెళ్ళే పరిస్థితి ఉండే, వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఇప్పుడు ఇంత దూరం వచ్చినా ఇక్కడ నుంచి మళ్ళీ వెనకాల తిరిగేది లేదు అని చెప్పి డిసైడ్ చేసుకున్నా. అక్కడ వేరే వాడు ఇంకో క్వశ్చన్స్ అడిగితే అవన్నీ క్లియర్ చేసుకొని లోపలికి వచ్చాను అనమాట, యుఎస్ కి ఎంటర్ అయినా.
ఇంటర్ అయితే మనము ఫస్ట్ ఏమన్నారు మా ఫ్రెండ్స్ అంతా, "నువ్వు కాలు పెడితే చాలురా బాబు మిగతాదంతా లైఫ్ సెటిల్ అయిపోతదని." సో, నేను కాలు పెట్టేసిన అయిపోయింది. ఇగ అయిపోయింది అని అనుకున్నా. లైఫ్ అయిపోయింది. ఇగ మనకి ఇంకా గోల్డెన్ డేస్ స్టార్ట్ అయినాయి. మనం ఇగ తిరుగులేదురా బాబు అనుకున్నా అనమాట. ఇంకా అక్కడ అక్కడ అదే అనుకున్నా. కానీ జరిగిందేందంటే రివర్స్ అన్నమాట. తిరుగు లేకుండా అయిపోయింది. నా పరిస్థితి అట్లుండే అన్నమాట. ఏమైంది అంటే అక్కడ వాడు నన్ను రిసీవ్ చేసుకునేటోడు ఫోను జేసి, "అరే! నువ్వు ఈ కారెక్కు ఇట్లా రా" అన్నాడన్నమాట. అప్పుడే నాకు సగం ఫ్యూజులు పోయినాయి. ఏందిరా ఈడు ఎవడన్నా వస్తే ఫస్ట్ టైమ్ వచ్చినా ఎవడన్నా వస్తే రిసీవ్ చేసుకోవడానికి ఒకడుండాలా? ఈడేంది ఫోన్‌లో చెప్తున్నాడు నాకు. ఫోను చేయడానికి నంబర్ ఉంది గానీ కష్టపడనమాట. ఫోన్లు లేవు మన దగ్గర. బయట డయల్ చేసి కష్టపడి కాల్ చేసి అడిగితే, ఇది నంబర్ ఎక్కు, ఈ అడ్రెస్ తీసుకో, ఇటొచ్చేసేయి" అన్నాడు. అక్కడికే నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏందిరా ఈ వేస్ట్ గాడు ఇంత ఇంత అవసరమా అనిపించింది నాకు. ఇంకా కారెక్కిన. కారెక్కి 2, 3 గంటల తర్వాత వాడక్కడ డ్రాప్ జేసిండనమాట. డ్రాప్ జేసిన తర్వాత ఇంకా వాడు హోటల్ అంతా ఇచ్చిండు. అంతా బానే ఉంది గానీ, ఇంటర్‌వ్యూస్, ఇంటర్‌వ్యూస్ ఎన్ని అటెండ్ అయితే అన్ని ఫెయిలే. ఇండియాలో ఉన్నప్పుడు ఆ రాత్రి పూట ట్రై జేసినప్పుడు 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయినా. సెకండ్ రౌండ్‌కి క్లియర్ అయిపోయినా. ఇక్కడికొచ్చి యూఎస్‌కొచ్చిన ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా అన్ని ఫెయిలు. ఏమేమో అడుగుతుంటారు. మనకు సంబంధం లేదది. అన్నన్ని ప్రిపేర్ కావడం మన వల్ల గాదు. నాకొచ్చిన సబ్జెక్ట్ వాడడగడు. వాడికి తెలిసిన సబ్జెక్ట్ నన్నడుగుతాడు. ఏందిరా ఈ కష్టాలేందిరా బాబు! నాకింక విరక్తొచ్చేసింది హోటల్‌లో ఉండి. ఓ 15, 20 డేస్ అయిపోయింది. బాబు ఎవడన్నా జనాలున్నోళ్ళని నన్ను పంపియరా నాయనా మనుషులు లేరిక్కడ చుట్టుపక్కల అంటే, ఎవరో తెలుగోళ్ళ దగ్గర ఉంటే ఆ పీజీలో పంపించిండనమాట. అక్కడ తెలుగులో కొంతమంది మాట్లాడుతున్నారు. అబ్బా! మనుషులు దొరికిండ్రా నాయనా ఎవడో ఒకడు మాట్లాడుతున్నాడు. అట్లా అనుకున్నా. అక్కడ మళ్ళీ ఒక సర్కిల్ ఫార్మ్ అయింది. అందరు ఇంటర్వ్యూలు కొట్టి చేయడానికే అన్నమాట. చూస్తే ఒక 5 మెంబర్స్ ఉండే. 5 మెంబర్స్ మంచి సర్కిల్ ఫార్మ్ అయింది. ఫ్రెండ్స్ అందరూ ఉండే. బానే అంటే టైమ్ పాస్. అంటే మన చదువు అయిపోయిన తర్వాత కొద్దిగా మాట్లాడడానికి ఎవరో ఒకరు ఉన్నారు గదా మనుషులు. ఇక్కడ మనకు మనుషులున్నారు గానీ, అక్కడ అసలు మీకు ఇట్లా ఎంత దూరం వెతికినా దొరకరనమాట మనుషులు. అట్లుంటారు. మీకు రోడ్డు మీద గూడా మనుషులు కనబడరు. అంత కార్లు కనబడుతుంటాయి గానీ, అక్కడ ఏమంటారంటే కామెడీ చేస్తారనమాట. ఎవడన్నా మనిషి నడుచుకుంటూ పోతున్నాడు అంటే వాడు ఇండియన్ అయితాడు అని. అంటే అంత పర్ఫెక్ట్ అన్నమాట. అంటే ఇండియన్సే ఇండియన్స్ దగ్గర కార్లుండవు. వాళ్ళు పాపం నడుచుకుంటూ పోతుంటారని కామెడీ చేస్తుంటారు. అంటే బయట కనబడడం అన్నమాట. అట్లా. సో, అది నిజమే. వాళ్ళు చెప్పడమేమో గాని నిజమే అనిపించింది. బయట ఎక్కడ మనుషులు కనబడరు. కొన్ని ఇండియన్ స్ట్రీట్స్‌లోనే మనుషులు తిరగడం కనబడుతుంటారనమాట. సో, అట్లా అక్కడికెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయినాయి. నా కష్టాలు స్టార్ట్ అయినట్టు కూడా నాకు తెలవదనమాట. అట్లా స్టార్ట్ అయింది. ఇంక చూస్తే నా సర్కిల్‌లో అందరికి జాబొచ్చింది. నాకు తప్ప. ఇగ అందరూ ఇట్లా చూసేటోళ్ళనమాట. అంటే పీజీలో పని చేసేటోళ్ళు. ఈ వేస్ట్ గాడిలాగా ఉన్నాడే ఈడొక్కడు. 3, 4 నెలలయితుంది ఈడు ఇక్కడనే ఉన్నాడు. ఏం పని చేయట్లేదు. ఏం చదువుతున్నాడు ఈడేమైనా కొడతాడా? లేకపోతే ఇండియాకెళ్ళిపోయినట్టే ఉన్నాడు. అంటే అంత బాధలు అన్ని ప్రాబ్లమ్స్ మనకు ఇదుంది. ఏమంటారు? ఆహ్, లోన్ కట్టేదుంది. ఉన్న జాబ్ వదులుకున్న మంచి జాబ్ ఫుల్ టైమ్ జాబ్ అన్నీ వదులుకొని కంఫర్ట్ జోన్ వదులుకొని నా మనసు గూడా చెప్పింది గూడా వినకుండా వచ్చిననమాట. నాకేమో లోపల ఎట్లనో కొట్టాలని. చూస్తే పరిస్థితి బాలే. చూస్తే ఒక్కొక్కడు కామెడీ అన్నమాట. ఏందో ఈడేందిరా ఇన్ని నెలలయింది అని. అయినా గూడా ఓపిక పట్టిన. ఓపిక పట్టిన చాలా మందన్నారు, "అరే! నువ్వెందుకురా ఇంత బాధపడుతున్నావు ఇండియాకి" అంటే తెలుగోళ్ళే వాళ్ళంతా రెడ్డీస్ అన్నమాట. వాళ్ళు చాలా ఏళ్ల నుంచి ఉన్నారు. అయితే నేను ఎవ్వరిని చూడలేదు ఇట్లా నీలా కష్టపడినోడిని. అందరొచ్చిన 15 రోజుల్లోనే జాబ్ కొట్టేసి ఎళ్ళిపోతున్నావు. నువ్వు 3 నెలలయితుంది. బాబు నువ్వెళ్ళిపో ఇండియాకి. ఎందుకీ కష్టాలు? ఆ ఉన్న జాబ్ జేసుకో అని. అయితే అక్కడేమైందంటే ఆ 2 మంత్స్ మైండ్ అంటే అక్కడ ఉన్న జాబ్‌ని రిజైన్ జేయలేదు. వాళ్ళకు లీవ్ జెప్పి వచ్చిననమాట. మెడికల్ రీజన్ జెప్పొచ్చిన. ఏమైందంటే అది నడుస్తుంది అట్లనే. వాళ్ళు మెయిల్స్ పెడుతున్నారు. నాకు ఇంకో ప్రాబ్లమ్ అని టైమ్ పాస్ చేసుకుంటా అది అది నడుస్తుంది ఆ జాబ్. అంటే నేను ఇండియాకెళ్ళిపోతే జాబ్ ఉందక్కడ. మనకేం ప్రాబ్లమ్ లేదు. కానీ అక్కడ అట్లా కొనసాగిస్తున్నా. ఇక్కడేమో ఇంట్రెస్ట్ రాట్లే. ఇగ అనుకోకుండా అది తెగిపోయిందన్నమాట. వాళ్ళకి తెలిసిపోయింది నేను ఇట్లా యూఎస్‌లో ఉన్నా అని. తెలిసిపోయిందనేసరికి ఇంకా వాళ్ళు, "బాబు నువ్వు ఫేస్ టు ఫేస్ వచ్చి నువ్వు రిజైన్ పెడితేనే రిజైన్‌గా తీసుకుంటాం. లేకపోతే నేను అబ్స్కాండింగ్ చేస్తాం." అబ్స్కాండింగ్ అంటే ఇంకా ఫ్యూచర్‌లో ఎప్పుడు మనం జాయిన్ కాలేమన్నమాట. వాళ్ళు అట్లా పెట్టేసరికి, సరే నీ ఇష్టం రా నువ్వు ఏమైనా చేసుకో అని అబ్స్కాండింగ్ పెడతాను. అబ్స్కాండింగ్ అయిపోయిందది. అయిపోయిన ఒక
15-20 డేస్‌లో నాకు జాబ్ వచ్చేసింది. నాకు అప్పుడు అర్థమైంది. ఆహా! అంటే నేను 2 పడవలో వెళ్తున్నానన్నమాట. అంటే ఇది లేకపోతే ఇంకోటి ఉంది గదా! అంటే కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నాను నేను ఇంకా అప్పటికి. అంటే నేను తెలియకుండా ఉన్నా. ఇది గాకపోతే ఇండియాకెళ్ళిపోవచ్చు కదా! అని గాకుండా కట్ ఆ జాబ్ పోయేసరికి ఇంకా ఖచ్చితంగా ఇంకో దారి లేదు అనే స్థితిలో ఉన్నప్పుడు నాకు దొరికింది జాబ్. 15 డేస్‌లో. ఓహో! ఇదా మిస్టేక్. సో, అప్ అండ్ డౌన్ స్టార్ట్ చేసిన జాబ్ జేయడం. చూస్తే 2 మంత్స్‌లో జాబ్ అయిపోయింది. సో, అక్కడ ఎట్లా ఉంటదంటే ఇట్లా సంవత్సరాల తరబడి ఫుల్ టైమ్‌లు ఉండవు. 15 రోజులు, 20 రోజులు లేదా 2 మంత్స్ అట్లుంటదనమాట. మా ఇంట్లో జెప్పిన. ఇట్లా జాబొచ్చింది. ఇట్లా జాబ్ పోయింది అని జెప్పిన. చెప్పేసరికి ఇంకా ఇంకా టక 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 ఒక్కొక్కరు బాధలనమాట. "ఏందిరా నువ్వు పోవడం ఏంది? జాబ్ వదులుకోవడం ఏంది? ఏందిరా నీ లైఫ్ అవసరమా నీకు? ఇక్కడుండే ఇంత కంఫర్ట్ ఉన్నావు, ఇంత హ్యాపీగున్నావు ఏంది?" ఆ! అని. అసలు ఏం నాకు గూడా అర్థం కాలే. ఏందిరా బాబు ఈ లైఫ్ ఏంది? నేను అనుకున్నదేంది? నేను ఏం చేస్తున్నా? మీకు ఫస్ట్ క్లాస్‌లోనే ఎప్పుడో చెప్పుంటా. నేనంటే యూఎస్‌కి పోవాలి అనుకున్నా గానీ, అసలు కరెక్ట్ థాట్ పెట్టలేదని. అదేంది అంటే, సంతోషం అనేది యాడ్ చేయాలక్కడ. అది మిస్ అయింది నాకు. నేను అనుకున్నది సాధించిన. కానీ అక్కడ సంతోషం లేదు నాకు. నేను అనుకున్నదేంది యూఎస్‌కెళ్ళాలి. ఎళ్ళినా అయిపాయే. మీరు ధ్యానంలో అడిగితే ఇదే అన్నమాట. "నువ్వు అనుకున్నది చేసినావు నీకేంది బాధ" అని. బాధ అంటే బాధ లేకుండా ఉండాలి అని అనుకోలేదు గదా! అదే బాధ. సో, సంతోషం లేదక్కడ. ట్రబుల్స్, కష్టాలు. నా జీవితంలో అంత ప్రెషరు, అంత లైఫ్‌లో ఉండే కష్టాలు, అన్ని కష్టాలు అన్నీ జూసినా, అన్నీ భరించినా గానీ, ఇది నాకు ఆహ్, సెహన్ గాలే అంటే భరించలేకపోతున్నా. ఏందిరా ఇది నేను అనుకున్నదేంది, జరుగుతుందేంది? ఇక్కడేమో ఉన్న ఉన్న 2 మంత్స్‌కే జాబ్ అయిపోయింది. వాడినడిగితే మళ్ళీ జాబ్ లేదన్నాడు. ఇంకా మళ్ళీ వేరే టెక్నాలజీ నేర్చుకోమంటున్నారు. అసలైన ప్రాబ్లమ్ అక్కడ స్టార్ట్ అయింది నాకు. అంటే ఆ 5 మంత్స్ అంటే 5 మంత్స్ కూడా తెలవదు నాకు ఆ టైంలో. అప్పుడు జాబ్ అయిపోయింది. ఇంకో జాబ్ రావట్లేదు. ఏం గావట్లేదు. ఏమనుకుంటే గావట్లేదు. ఏందిరా ఈ లైఫు? అంటే వేరే టెక్నాలజీ ఎస్ఏపీ బాలేదురా నువ్వు నేర్చుకుంది. నువ్వు వేరే టెక్నాలజీ నేర్చుకో అని జెప్పి వేరేదేదో నేర్పిస్తున్నారు. అది తలకెక్కట్లేదు. కానీ జాబ్ గావాలి. మనం అక్కడ జాబ్ జేయాలనుకుంటున్నాం. జాబ్ చెయ్యాలంతే. ఇంకా అది అంతకన్నా ఇంకో దారి లేదు. అట్లనే కూర్చున్నా. అయ్యో! ఇంకా బాధలు మామూలుగా లేదన్నమాట. రూమ్‌లో నేనొక్కడినే. నా ఫ్రెండ్స్ అందరూ ఎళ్ళిపోయా. వాళ్ళెప్పుడో ఎళ్ళిపోయినారు. నేనైతే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నమాట. మళ్ళీ జాబ్ చేసి 2 మంత్స్‌కి మళ్ళీ బ్యాకొచ్చేసిన. మళ్ళీ ఎవడు లేడు. కొంతమంది ఇట్లా వేరే అంటే చిన్న చిన్న జాబ్‌లు చేసేటోళ్ళన్నమాట. స్టూడెంట్స్ పరిచయమయ్యారు. కానీ మనకు సర్కిల్ అయిపోయా. అందరూ ఉన్నోళ్ళంతా జాబ్‌లో సెటిల్ అయిపోయి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. నా పరిస్థితి ఏందిరా ఇది ఇట్లుంది. ఇంకా ఏం జేయాలా? ఇంకా ఎట్లా? ఇంకా మెడిటేషన్ చేస్తున్నా, అన్నీ చేస్తున్నా, అన్నీ సంకల్పాలు పెట్టినా ఏం జరగట్లేదు. కానీ పేషెన్స్ లేదు. పేషెన్స్ అలవాటు చేసుకుంటున్నా. ఓపిక పడుతున్నా. ఎట్టన్నా కొట్టాలా, ఎట్లన్నా ఉండాలా, ఇక్కడనే ఉండాలా, ఇక్కడనే సాధించాలా. ఇంకా అప్పుడు స్టార్ట్ అయిందిగ మా ఇంట్ల. అందరూ కాల్ చేసి, "అరేయ్! ఎందుకురా జాబు? ఇక్కడ నువ్వు జాబ్ చేయకపోయినా పర్లేదురా మాతోని ఉండురా నాయనా" అనేటోళ్ళనమాట. అక్కడ పోయి ఏం చేస్తున్నావో తెలవదు, ఏం తింటున్నావో తెలవదు. ఈ పరిస్థితులు అవసరమా? నీకెందుకు ఇదంతా కష్టాలు? ఇండియాకొచ్చేసేయి. ఏదో బిజినెస్ పెట్టుకో. నువ్వు జాబ్ లేకపోయినా పర్లేదు. ఏదో బిజినెస్ పెట్టుకో. మేమంతా హెల్ప్ చేస్తాం. నువ్వొచ్చేసేయి. మనం వినం గదా! ఎవ్వడేం చెప్పినా నేనిట్లా అనుకున్నది ఇట్లనే జరగాలి అంతే. ఈ ఇంట్ల రా, అది జెయి, ఇది జెయి. నేను చెప్పి అప్పుడు మా పాప గూడా పుట్టిందనమాట. పుట్టింది నేను చూడలేదు మా పాపని. ఈ అదొక్కటి లాగుతుంది. అర్రే! నా పాపని నేను చూడాలంటే మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను ఎళ్ళిపోయాను ఒక 5 మంత్స్‌కి. సో, అప్పుడే అన్నారు, "వద్దు వెళ్ళకు. నాకు ఈ టైంలో ఎందుకెళ్తున్నావు" అని అన్నది మా వైఫ్. అది అదొకటి ఇదుండే అన్నమాట. అయినా గూడా నేనెళ్ళినా. ఆ టైంలో ఎట్లుండే అంటే అనుకున్నా జరగాలి అంతే. ఇంకేం లేదు. సో, ఆ టైంలో ఎళ్ళినా. ఇంకా అక్కడేమో ఇరుక్కపోయినా. మళ్ళీ వచ్చి పికప్ చేసుకొని తీసుకొని వెళ్దాం అనే ప్లాన్ ఉండే అన్నమాట. అంతా సెట్ అయితే తీసుకొనెళ్దాం. కానీ అది చూస్తే ఆడ పరిస్థితి డిఫరెంట్. మనం మనం అనుకున్నదేంది, మనం జరుగుతుంది ఏంది అనే పాటుంటది. అనుకున్నదొక్కటి, అయినదొక్కటి అని అట్లా అయిపోయిందన్నమాట. ఇంకోటి అయిపోయింది మన లైఫ్‌లో. అక్కడ వాళ్ళని తీసుకురాలేను. వాళ్ళు అక్కడనే ఉన్నారు. "నీకిది కష్టమా? నీకు పాపుంది. నువ్వొచ్చేసేయి ఇండియాకి" అని. అయినా గాని ఉన్నా. ఇంకా ఆ పరిస్థితి ఎట్లుందంటే ఏం జరగట్లే. అందరూ కామెడీ చేస్తున్నారు. నాకు ఇంటర్వ్యూలు పెట్టిచ్చేటోడు గూడా, "అరే! నీ వల్ల అయితదా?" అని కామెడీ చేస్తున్నాడనమాట. వాడిని సంజాయించాలా నేను. అంటే నాకు గూడా కాన్ఫిడెన్స్ లూజ్ అయితుంది. ఎక్కడ పరిస్థితేమో బాలే. ఏం జేసినా వర్క్ గావట్లే.
ఇంక వేరే టెక్నాలజీ సరే ఇక నేను ఏదైనా చేస్తానని ఆయన ఇక్కడ అంటే చాలా మంది చెప్పిండు అంటే ఇదే టెక్నాలజీ ఏ టెక్నాలజీ అన్నా చేయాలి ఇక్కడ ఎవడో వచ్చి ఏదో చేసేస్తుంటాడు నీకేం తక్కువ నువ్వు ఏదో వచ్చి అంటే ఇంకా వేరే టెక్నాలజీ స్టార్ట్ చేసిన రెండు టెక్నాలజీలు ప్యారల్ గా నేర్చుకున్నా ఒరాకిల్ నేర్చుకున్నాను ఒకటి టెస్టింగ్ నేర్చుకున్నాను అనమాట సో నేర్చుకున్నా మళ్ళీ రావట్లేదు ఇంటర్వ్యూ ఇంకా నా పరిస్థితి బాగాలే అక్కడ ఇంట్లో డబ్బులు పంపించలేను ఉం. ఇంట్లో రమ్మంటే మనం రావడం పెద్ద విషయం కాదు కానీ సక్సెస్ అయ్యే రావాలనే ఫీలింగ్ లో ఉన్నా అనమాట ఆడ జాబ్ లేదు ఇంకా నా పరిస్థితి ఎలా ఉండే అంటే ఇంకా ఎట్లయినా సర్వైవ్ కావాలి మన దగ్గర శాలరీ డబ్బులు ఉండాలా అని నేను ఇంకా లాస్ట్ అంటే చాలా మంది హెల్ప్ చేస్తారు కానీ ఇంకా డిసైడ్ అయినా అనమాట అక్కడ హోటల్లో జాబ్ చేద్దామనే స్టేజ్కి వచ్చేసిన నేను ఇంకా అంటే వేరే టెక్నాలజీ నేర్చుకుంటూ ఇంకా అంటే వాడు నా స్టూడెంట్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ వాడు అంటే నేను ఇట్లా వెళ్ళి పొద్దున వెళ్ళి ఇట్లా హోటల్స్కి వెళ్ళి చూసి ఇండియన్ హోటల్స్ ఉంటే ట్రై చేసి వాడు పిలిచాడు అనమాట నేను పిలుస్తాను నీ నంబర్ పిలుస్తాను అక్కడ ఏంది పని ఏంది ఇక్కడ అంటే మనం ఏమనుకుంటాం యుఎస్ అంటే లైఫ్ హ్యాపీగా ఉంటారు స్టూడెంట్స్ అంతా అనుకుంటారేమో అక్కడంతా చాలా కష్టాలు ఉంటాయి ఒక్కొక్కడికి చెప్పలేని బాధలు ఉంటాయి ఓడు అయితే హోటల్లో జాబ్ చేస్తుంటాడు ప్లేట్లు కడుగుతుంటాడు ఇంకో రకం అనమాట అంటే అక్కడ పోయి చదువు అని పేరు చెప్పేసి డబ్బులు అట్లా సంపాదిస్తుంటారు అంటే అంత అంటే మనకేమనిపిస్తుంది అంటే దూరపు కొండలు నునుపన్నట్టు మనకంతా లైఫ్ అంతా వాళ్ళు ఏదో ఫోటోలు పెడుతుంటారు కలర్ఫుల్ ఫోటోలు పెట్టేసరికి అరే లైఫ్ సూపర్ ఉందిరా బై మనదే ఇట్లుందేంద్రా మనమేంద్రా ఇంత ఇక్కడనే కలర్ ఎక్కువ ఆడ కలర్ తక్కువ జనాలు తక్కువ కానీ మనం ఏమనుకుంటాం అదే సూపర్ అనుకుంటాం కానీ వాళ్ళ లైఫ్ ఎన్ని కష్టాలు ఉంటాయంటే వాడైతే లిటరల్ గా ఏడ్చేసిండు నేను వెళ్తాను నేను వెళ్ళి హోటల్ జాబ్ చేయాలరా ఇంకో దారి లేదు నాకంటే వాడు ఏడవడం స్టార్ట్ చేసిండు చూసి అన్నా నువ్వు ఎక్కడ ఏ స్టేజ్ లో ఉన్నావు నువ్వు ఏం చేస్తావు అన్నా అక్కడికి పోయి నువ్వు చేయలేవన్నా నువ్వు తట్టుకోలేవన్నా అది అని వాడు బాధపడుతున్నాడు అనమాట నా నా బాధ వాడు పడుతున్నాడు నాకేం లేదు బాధ మన ధ్యానులకు ఏముండదు స్థితప్రజ్ఞత ఉండాలన్నమాట అంటే నాకు ప్రాక్టికల్ గా నేను చేసిన అంటే చెప్పడం వేరుంటది ప్రాక్టికల్ గా రావడం వేరుంటది అనమాట ప్రాక్టికల్ నాకు కనబడుతున్నాడు వాడు బాధపడుతున్నాడు నాకు కూడా బాధ కానీ పెద్ద తీసుకోవట్లేదు ఎట్లుంటే లైఫ్ ఎట్లుంటే అట్లా వెళ్ళాలి ఏ దారి ఉంటే ఆ దారిలో వెళ్ళాలి అనే ఫీలింగ్ లో ఉన్నా అనమాట సో అయితే ఈ విషయంలో ఒకటి చెప్పాలంటే మన రాముడిది నాకు చిన్న ఎగ్జాంపుల్ ఉంది ఏంటంటే చాలా మంది చెప్తుంటారు సీతను వదిలిపెట్టేస్తే రాముడు అంత బాధపడ్డాడు ఇంత బాధపడ్డాడు అని ఎన్నెన్నో రాసేస్తుంటారు ఎన్నెన్నో మూవీలు తీసేస్తుంటారు కానీ ఆయన యోగీశ్వరుడు ఆయన నాకు తెలిసి నాకే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటే రాముడు అనే గొప్ప వ్యక్తికి ఏ ప్రాబ్లం అయినా ఒకటే రకంగా తీసుకుంటారు అనేది నాకు ప్రాక్టికల్ తెలిసి వచ్చింది అంటే రాముడిని కరెక్ట్ గా అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పెడతారు వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో అట్లా చూపిస్తారు అనమాట అయ్యో సీత లేదే అని బాధపడుతున్నాడు కృష్ణుడు రాధా అని బాధపడు అట్లేం ఉండదు అంటే బాధ ఉండడం వేరు ఫీల్ అయిపోయి ఇంకా అది కాకుండా ఇంకేం లైఫ్ లో లేదు అనడం వేరు అనమాట సో ఇంత డిఫరెన్స్ ఉంటది ఒక యోగీశ్వరుడికి ఒక మామూలు మనిషికి మామూలు వ్యక్తులు సినిమాలు తీస్తే అట్లుంటది అనమాట బాధలు లైఫ్ అంతా బాధలే అన్నట్టు చూపిస్తుంటారు సో వాడు నా ముంగడ బాధపడుతుంటే నాకేం అనిపించలే ఏదైతే అవుతుంది చూద్దాము మన దేనికి తగ్గేది లేదనుకున్నాం కరెక్ట్ గా అనుకున్నాము అంటే వాడు ఒక వారంలో పిలుస్తాడు అనేసరికి నాకు ఇంకా జాబ్ వచ్చింది అనమాట వాడు ఏ పాత కంపెనీ ఏదైతే 2 months లో జాబ్ పోయిందో వాడే కాల్ చేశాడు మళ్ళీ రిక్వైర్మెంట్ ఉందిరా వచ్చేసి అంటే ఇంకా వచ్చేసిన ఇంకా అక్కడ నుంచి నా కాన్ఫిడెన్స్ మామూలుగా లేదనమాట ఇంకా ఏదైనా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జాబ్ రావడం ఆ 5-6 months చాలా బాధ ఉండే అయితే మన మైండ్ సెట్ ఇక్కడనే మనకు తెలుస్తుంది అనమాట మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాము ఎంత హ్యాండిల్ చేస్తున్నాము లైఫ్ ని ఎట్లా తీసుకోవాలి ఎంత పాజిటివ్ ఆలోచించాలి ఆ టైంలో నేను ఎక్కడ వదిలేయలేదు ఎక్కడ కుంగి కృషించి మా జీవితం అయిపోయింది ఇంకా మనం వేస్ట్ మన వల్ల కాదు అనేది ఎప్పుడు రాలేదనమాట వస్తుంది ప్రాబ్లమ్స్ ఉంటాయి వెళ్ళిపోతుంటాయి సంతోషం ఉంటది వెళ్ళిపోతుంటది అన్ని ఉంటాయి వెళ్ళిపోతుంటాయి కాబట్టి మనం దీనికోసం బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా చెయ్యాలి ఖచ్చితంగా కావాలి అనే ఫీలింగ్ లో ఉండే సో ఇక్కడనే పోతుంది చాలా మందికి అంటే ప్రాబ్లమ్స్ వచ్చేదానికి తట్టుకోలేక వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట అట్లా వదిలిన వాళ్ళే ఫెయిల్యూర్స్ సక్సెస్ ఎప్పుడు డెస్టినేషన్ ఉండదు అంటే ఇదే సక్సెస్ ఇక్కడనే ఆగిపోయే వాళ్ళు సక్సెస్ కాదు సో ప్రాబ్లమ్స్ వస్తే ఆగిపోయిన వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేరు అనమాట సో బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఎవరైనా చేస్తున్నారంటే నాకు తెలిసి ఇక్కడనే
ఎందుకంటే మొత్తం వరల్డ్ మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోతది. కింద మీద అయిపోతది. నీ వల్ల ఏం గాదు. నీ మీద ఎవడికి కాన్ఫిడెన్స్ ఉండదు. నువ్వేం చేయలేవనే అంటారు. నువ్వు వేస్ట్ గాడు కామెడీ చేసేటోళ్ళుంటరు. నీ పక్కనోళ్ళందరూ టాలెంటెడ్ ఉండి నువ్వు వేస్ట్ గాడిలా కనబడొచ్చు. సో, అక్కడ నువ్వు ఏం జేస్తున్నావు అనేది నీ క్యారెక్టర్ అన్నమాట. నువ్వు నువ్వనుకున్నది సాధిస్తావా? నీకింకా కాన్ఫిడెన్స్ ఉందా చేస్తావా అనేది? లేకపోతే అందరిలాగా పారిపోతావా? అనేది మనం డిసైడ్ జేసుకోవాలి. మనం అది అక్కడ గూడా మనకు చాయిస్ ఉంది. ఇది కావాలా? అది కావాలా? కంఫర్ట్ జోన్ నుండి హ్యాపీగా పారిపోవడం గావాలా? లేకపోతే మనం అనుకున్నాము సాధిస్తామా? అనేది అక్కడ గూడా నీకుంది. సో, నేనక్కడ గూడా నేను తడబడలేదు. ఎవడు ఎన్ని మాట్లాడినా, ఎన్ని తిట్టినా, ఎన్ని కామెడీలు జేసినా అంటే అక్కడ నాకు చాలా అవమానాలయినాయి. మామూలు గూడా గాదు. అంటే మన గురించి తెలియనోళ్ళుంటారు, తెలిసే వాళ్ళుంటారు. ఇంట్లో వాళ్ళు గూడా ఎవడు అసలు కాన్ఫిడెన్స్ లేదు వస్తది అనేది. అయినా గూడా అంత పట్టుదలతోని అంతున్నా. ఆ సర్వైవ్ గావడానికి జాబ్ వెళ్తా అన్నా గూడా అనుకున్నానన్నమాట. అంటే అక్కడ జాబ్ చేయొద్దు. అఫీషియల్‌గా జాబ్ చేయొద్దన్నమాట. అంటే ఇట్లా వేరే వేరే పార్ట్ టైమ్ జాబ్స్ చేయొద్దక్కడ. అయినా గాని ఇల్లీగల్‌గా చేద్దాం. ఇంకే దారి లేదు నాకు. ఖచ్చితంగా చేయాలి అనే స్టేజ్‌కొచ్చేసిన. ఊరికే ఇంట్లో ఉండి ఖాళీగుండి ఏం జేయాలి? ఏదో ఒకటి చేద్దాం అనే స్టేజ్‌కొచ్చిన. కానీ లక్కీగా జాబ్ దొరికింది. కరెక్ట్‌గా వారంలో జాబ్ దొరికింది. జాబ్ దొరకంగానే వీళ్ళు గూడా కాల్ చేసారు. హోటల్ వాళ్ళు గూడా కాల్ చేసి, "సార్ వస్తారా మీరు? రిక్వైర్మెంట్ ఉంది" అంటే, "బాబు నాకు జాబ్ దొరికింది. నేను ఇంకా లైట్ తీసుకున్నాను." సో, అక్కడి నుంచి ఇంక ట్విస్ట్ వచ్చిందని నేను అనుకున్నా. కానీ ఇంకో ట్విస్ట్ అది ఉందన్నమాట. జాబ్ దొరికింది. నా హెచ్-1 వ్యాలిడిటీ ఉంటదన్నమాట. అది అయిపోయింది. సో, నేను ఇంకోటి వెతుక్కోవాలి. ఇంకో కంపెనీ వెతుక్కోవాలి. ఎవడైతే హెచ్-1 ట్రాన్స్‌ఫర్ చేస్తాడో వాడిని పట్టుకోవాలన్నమాట. సో, ఉన్న కరెంట్ కంపెనీ వాడు చేయనన్నాడు. వాడు ఉన్నన్ని రోజులే నువ్వు ఖాళీగున్నావు. నువ్వేం చేయలేదు. ఇంకా ఫ్యూచర్‌లో ఏం చేస్తావు అనే ఫీలింగ్‌లో ఉన్నాడు వాడు. సో, నేను ఇంకోడిని వెతుక్కున్నా. వాడు చేస్తా అన్నాడు. వాడి మొహం ఎట్లుందో కూడా తెలవదు. కాకపోతే నా ఫ్రెండ్‌కి రిలేటివ్ వాడు. అంటే ఫ్రెండ్ అంటే అక్కడ ఫ్రెండ్ అయింది. యూఎస్‌కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ అయిండన్నమాట. వాడి రిలేటివ్. వాడి అంటే తిరుపతిలో రిలేటివ్ అంట. సో, అట్లా వాడు చేస్తా అంటే వాడితోని ఎళ్ళానన్నమాట. జాబ్ దొరకంగానే ఫుల్ హ్యాపీ అయిపోయినా. అంతా సెట్ అయిపోయింది. ఇంక అంతా మనం అనుకున్నట్టే జరిగింది అని. కానీ మళ్ళొక ట్విస్ట్ అన్నమాట. వాడు జూస్తే అంటే నేను జాబ్ జేస్తున్నా 15, 20 డేస్ అయితుంది. వాడు హెచ్-1 ట్రాన్స్‌ఫర్ చేసిండో లేదో తెలియదు నాకు. మళ్ళీ మొదటికే వచ్చింది. మళ్ళీ ప్రాబ్లమ్స్. మళ్ళీ స్టార్ట్. ఏంట్రా ఇది జాబ్ జేస్తున్నా నాకన్నీ పొద్దున జాబ్ జేయడం, సాయంత్రం టెన్షన్ పడడం. వాడు హెచ్-1 ట్రాన్స్‌ఫర్ చేసిండా లేదా? అది ఇల్లీగల్. మనం చేయకుండా వర్క్ చేయడం అనేది ఇల్లీగల్. వాడు చేస్తే బావుంటది. కానీ వాడిచ్చిన నంబర్ పని చేయట్లేదు. వాడు ఒక రిఫరెన్స్ ఇస్తాడు. అది గూగుల్‌లో కొడితే రావట్లేదు. మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఏందిరా ఇది మళ్ళీ ఇప్పుడు నేనేం చేయాలి? వాడు అడిగితే మంచిగా చెప్పడు వాడు. వాడు కాల్ చేస్తే ఎత్తాడు. వాడు అప్పటి వరకు హెచ్-1 ట్రాన్స్‌ఫర్ కానంత వరకు మంచిగానే మాట్లాడిండు. కానీ అక్కడికొచ్చిన తర్వాత కాల్ చేస్తే ఎత్తనే ఎత్తడు. ఫుల్లు టెన్షన్ అన్నమాట. పొద్దున్నుంచి రాత్రి వరకు. వాడి బాధేందంటే నేనెక్కడ పారిపోతాను, ఎక్కడ కంపెనీ వదిలేసి వేరే కంపెనీకెళ్ళిపోతాను. నేనింత డబ్బులు పెట్టినా, ఇంత ఇన్వెస్ట్ చేసినా అని వాడి బాధనమాట. అరే! నీకు కంపెనీ వదలరురా బాబు! నీ దాంట్లోనే ఉంటాను. నాకు డాక్యుమెంట్స్ కావాలి. నేను మా ఫ్యామిలీని తీసుకురావాలి అంటే వాడు ఇయ్యడు. సో, ఇంకా నాకు అప్పటికి ఇంకా ఇరిటేషన్ వచ్చేసిందింకా యూఎస్ మీద. అర్రే! ఇంకా ఇండియాకెళ్ళిపోవాలా. మనం మనం అనుకున్నది ఏంది జాబ్ రావడం. జాబొచ్చింది. చేస్తున్నాను. మనం ఇంకో అనుకుంటే ఇంకొస్తాయి జాబ్‌లు గూడా ఒస్తాయి. కానీ ఈ టెన్షన్ ఇట్లాంటివి ఉండదు. అంటే డాక్యుమెంట్ ఏంది, వాడు ఇల్లీగల్‌గా పెట్టిన ఇలాంటి టెన్షన్ ఉండొద్దని ఇంకా డిసైడ్ చేసుకున్నా ఇంకా. తర్వాత కొన్ని నెలల తర్వాత వాడు డాక్యుమెంట్ పంపించిండనమాట. హెచ్-1 డాక్యుమెంట్. అది చూడంగానే ఇంకా రిలాక్స్ అయిపోయినా. ఓకే. మనం లీగల్‌గానే పని చేసినాం ఇన్ని రోజులు. ఏం టెన్షన్ లేదు. డాక్యుమెంట్ రాంగానే జంప్ కొట్టేసిన. అప్పటి వరకు నాదేంది అంటే నేను జాబ్ కొట్టి, జాబ్ రిజైన్ జేసే నేను ఇండియాకెళ్ళాల. ఓడిపోతూ వెళ్ళొద్దు అనేది నా ఫిలాసఫీ. అంటే ఓ అంటే పారి అంటే ఓడిపోయినావు గాబట్టి ఎళ్ళిపోయినా అనే అంటే నాకు నేను సమాధానం జెప్పుకోవాలనమాట. మనం ఓడిపోయి ఎళ్ళిపోతున్నామా? లేకపోతే గెలిసి ఎళ్తున్నామా? గెలిసి రిజైన్ జేసి ఎళ్తున్నామా? ఎందుకంటే మా పాపని అప్పటికే 8, 9 మంత్స్ అయిపోయింది మా పాపని జూడక. మా పాప పుట్టింది, పెరుగుతూనే ఉంది. ఫోటోలు జూడడం, వీడియోలు జూడడమే గానీ డైరెక్ట్‌గా జూడలే. సో వెళ్ళాలని నాకు గూడా స్టార్ట్ అయిందనమాట. కానీ ఇట్లెళ్ళొద్దు. ఇట్లా ఓడిపోయి ఎళ్ళిపోయే పరిస్థితి ఉండదు. గెలిచే ఎళ్ళాలి అనుకున్నాననమాట. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇంట్ల వీడు అంటే అప్పుడు గూడా మళ్ళీ ఒకటి స్టార్ట్ అయింది. నేను ఇండియాకి వెళ్దామనే ప్లాన్‌లో యేసుకున్నప్పుడు
అరే నువ్వు వెళ్ళొద్దురా బాబు, నీకు ఇండియాలో అంత అంత కామెడీ చేస్తారు నేను, అంటే ఏం పొడవలేక వచ్చేసి ఇండియాకి అని కామెడీ చేస్తారు అని అన్నారనమాట. వాళ్ళ గురించి నాకెందుకురా బాబు, ఎవడేం మాట్లాడినా మనకు సంబంధం లేదు, మనం అనుకుంటున్నాం చెయ్యాలి అంతే. ఎవడు ఏదో కామెడీ చేస్తున్నాడు కదా అని మన లైఫ్ డెసిషన్ మార్చుకోవద్దు. ఎవరో ఏదో అవమానిస్తున్నారు కదా, లేకపోతే ఇది చేస్తున్నారు కదా అంటే మనం డై డెసిషన్ మార్చుకుంటున్నాం అంటే అది మనది తప్పు. వాళ్ళదేం లేదు, వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు అట్లనే ఉంటది. వాళ్ళు కామెడీ చేసేటోళ్ళు చేస్తుంటారు, తిట్టేటోళ్ళు తిట్టుంటారు. కానీ మనం ఎలా ఉన్నాం, వాళ్ళ మీద డెసిషన్ ఉండదు. మనకు నచ్చిందా లేదా, మనం నచ్చింది చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో నేను అక్కడ డెసిషన్ తీసుకున్నా ఇండియాకి రావాలని. కానీ ఆ డాక్యుమెంట్ వచ్చేంత వరకు ఓపిక పట్టిన. ఇంక డాక్యుమెంట్ రాగానే నెక్స్ట్ ఒక వారం రోజులు రిజైన్ పెట్టేసి ఇండియాకి వచ్చేసిన. ఇంకా అప్పటికి ఇండియాకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది కాల్ చేశారు, అరే జాబ్ ఉంది వస్తావా, ఇంటర్వ్యూ లేకుండానే. కానీ నేను ఇంకా సాటిస్ఫైడ్, అంటే నేను అనుకున్నది ఏంటి, జాబ్ చేయడం చేసిన, అయిపోయింది. స్టార్ట్ చేసేసి వచ్చేసిన, ఇండియాకి వచ్చేసిన. అంత బానే ఉండే. ఇండియాకి వచ్చిన అంటే రావడం కూడా ఎట్లా అంటే నాకు తెలియదు, వస్తే ఏం చేయాలి ఎట్లా చేయాలని తెలియదు అనమాట. అయితే ఒకడు కలిశాడు నాకు, ఒక ఫ్రెండ్ కలిశాడు ఫోన్ లోనే, ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కలవలేదు. ఆయన చెప్పాడనమాట, ఇట్లా వస్తే ఇట్లా ఇంటర్వ్యూలు ఇట్లా అటెండ్ కావాలి, ఇట్లా రెజ్యూమ్ పెట్టాలి, ఇలా మాట్లాడాలి, నీకు ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది, అంటే ఇండియాకి వెళ్తే నాకు జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది అనమాట. ఇట్లా ఇట్లా ఉంటది, ఇవి హ్యాండిల్ చేయాలి, ఇట్లా ఎక్స్పీరియన్స్ ఇట్లా ఉంది, ఇట్లా వెళ్ళినాను, ఇది ఇది చెప్పాలి, వాళ్ళు ఇవ్వకపోతే మన డాక్యుమెంట్స్ ఇవి ఉంటాయి చూపెట్టాలంటే అవన్నీ. అంటే వెళ్ళడం కూడా ఏదో నాకు నచ్చలేదు కాబట్టి వెళ్ళడం కాదు, అక్కడ ప్లాన్ వేసుకున్నాను అనమాట. వెళ్తే ఏం చేయాలి అక్కడ, ఎట్లా ఇంటర్వ్యూ అటెండ్ కావాలి, ఏం జాబ్ చేయాలి అని అన్ని రెడీ చేసుకొని డిసిషన్ తీసుకొని, అంటే ఓపిక పట్టిన, అన్ని ప్లాన్స్ అన్ని రెడీ ఉన్నాయి, కాకపోతే ఎగ్జిక్యూషన్ కి టైం కాలేదన్నమాట. అంటే ఆ డాక్యుమెంట్ ఇంకా రాలేదు, ఆ డాక్యుమెంట్ వస్తే నేను లీగల్ అనమాట. అది వచ్చేంత వరకు వెయిట్ చేసిన, అది రాగానే ఇంకా జంప్ అనమాట. ఆల్రెడీ అన్ని సెట్ చేసుకున్నా కాబట్టి బుక్ చేసేసిన, ఇండియాకి వచ్చేసిన. నా వైఫ్ పరిచయం అయిపోయింది అనమాట. ఏ 2 రోజుల్లో ఇట్లా కాల్ చేసి, నేను ఇంకా 2 days లో వస్తున్నా, ఇంకా 4 రోజుల్లో వస్తున్నాను అని షాక్. ఇన్ని రోజులు వస్తా అని చెప్పలే, ఇప్పుడేమో ఇంట్లేంది అని వాళ్ళంతా ఫుల్ సంతోషపడ్డారనమాట. ఇంకా అంటే నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నా అని వాళ్ళకేం చెప్పలేదు. సో ఇండియాకొచ్చా. ఇండియాకు రాంగానే అనుకున్నట్టే ఒక 2 మంత్స్ లో నాకు జాబ్ దొరికింది. నేను సెట్ అయిపోయాను. వాడు వాడికి ఇట్లా అన్ని నా సిట్యుయేషన్స్ అంతా చెప్పాను. తీసుకున్నాడు వాడు. తర్వాత అనుకున్నా అనమాట, అరే నా ప్రాబ్లమ్ ఏంటి అక్కడ, ఇన్ని రోజులు మామూలుగా పడలేదు, మామూలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. అంటే నా ఎంటైర్ కెరియర్‌లో, నా లైఫ్‌లో అంత లోపల అంత కష్టాలెప్పుడు చూడలేదనమాట. అంత అవమానాలు, అన్ని ప్రాబ్లమ్స్, అంటే ఎవ్వడు చూసినా గాని మనం వేస్ట్ గానిలానే చూసేటోళ్ళం. అంత చూసుకొని అంత బయటకు రావడము నేనెప్పుడు చేయలేదు. అసలు రీజన్ ఏంటి అంటే అప్పుడు తెలిసొచ్చింది. బాబు, ఆలోచనలు అట్లా కాదు పెట్టాల్సింది, సంతోషం అనేది పెట్టాలి. నేను ఎక్కడికెళ్ళినా గాని సంతోషంగా చేస్తున్నాను అనేది పెట్టాలని అప్పుడు తెలిసిందనమాట. మనం ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కావాలని ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకున్న తర్వాత జుట్టులు పీక్కుంటాం, కొట్టాడుకుంటూ వస్తుంటాం అనమాట. రక్తం వచ్చేటట్టు కొట్టుకొని వస్తుంటాం. ఎందుకంటే మనం మన ఆలోచన లేదు, సరైన ఆలోచన లేదక్కడ. సరైన ఆలోచన ఏంది అంటే సంతోషం, నేను ఇల్లు కట్టి నేను ఆ ఇంట్లో నేను సంతోషంగా ఉంటున్నా అనే థాట్ పెట్టాలి. అది మిస్ అయితే కష్టం. అది మిస్ అయితే మీకు అనుకున్నది సాధిస్తారు, కానీ సంతోషంగా ఉండరు, హ్యాపీగా ఉండరు. హ్యాపీగా లేకపోతే మీకు కోట్ల ఆస్తి ఉంటే ఏంది, 1,00,00,000 ఉంటే ఏంది, ఈ భూమి మొత్తం మీ మీ మీద మీ పేరు మీద రాసి ఉంటే ఏంది. మీరు సంతోషంగా లేకపోతే ఇదంతా వేస్ట్. మీరు మీరు అంబానీలు వీళ్ళందరిని చూసుంటారు. అబ్బా! వీళ్ళంతా కోటీశ్వరులు, వీళ్ళంతా అదృష్టవంతులు. వాళ్ళకెన్ని ప్రాబ్లమ్‌లు మీకు తెలవదు. వాళ్ళకెన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మీకు తెలవదు. వాళ్ళతోని దగ్గరగుండి మీరు ట్రావెల్ చేసుంటే వాళ్ళకంటే మనమే బెటర్ అనిపిస్తది. అరే! మనమే హ్యాపీగా ఉన్నాంరా అనిపిస్తది. కొంతమందుంటరు, పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉంటారు. సూపర్ స్టార్స్ ఉంటారు. వాళ్ళు పబ్లిక్‌గా తిరగలేరు. పబ్లిక్‌గా ఒక చాయ్ తాగలేరు. ఒక వడాపావు తినలేరు. ఒక పానీపూరి తినలేరు. మనం అన్ని చేయొచ్చు. మనం అంత ఫ్రీడమ్ ఉంది మనకు. వాళ్ళంతా కోల్పోతున్నారు అవంతా. వాళ్ళతోని కంపేర్ చేస్తే మనదే లైఫ్ చాలా బెటర్ అనిపిస్తది. సో, అది ఏదో గ్రేటు, వాళ్ళు గ్రేటు, మనం తక్కువ అని ఎక్కడ మనం అనుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎవరి టాలెంట్‌లు వాళ్ళకే ఉంటాయి. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకుంటది. మన ఇంపార్టెన్స్ కూడా ఉంది. మనమేం తక్కువ ఎవరికేం కాదు. వాళ్ళేదో పెద్ద కోటీశ్వరులైనా గాని, వాళ్ళు సంతోషంగా ఉంటారని గ్యారంటీ లేదు. మనకు డబ్బు లేకపోతే సంతోషంగా లేము అనే గ్యారంటీ కూడా లేదు.
మనం ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్‌లో అయినా మనం ఉండగలము. అది ఇంపార్టెంట్. సో, నేను ఇండియాకొచ్చాను. జాబ్ జేయడం స్టార్ట్ జేసిన. ఇంకా ఇప్పుడు అనుకున్నానట. ఇగ అయిపోయిందిరా ఇవన్నీ అనుభవించిన. అంటే ఇదంతా ఏమనుకుంటారు కర్మ, నువ్వు ఎవరికేదో బాధలు పెట్టినవు. అంటే ఆ టైంలో ఎవడేమి అనలేదు గానీ, మామూలుగా చెప్తున్నా. అంటే ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న తర్వాత ఎవరైనా అనొచ్చా? నువ్వు బాధలు పెట్టినావేమో అందుకని నీకు బాధలొచ్చినాయి. అది గాదు. కర్మ అంటే ఇట్ విల్ టీచ్ యూ సంథింగ్. మనం అక్కడ నేర్చుకోవాలి. అక్కడ నేను నేర్చుకోవడానికి అంత శ్రమ పెట్టినాననమాట. అంత కష్టాలు పడ్డా. సో, నాకు తెలిసినంత వరకు అంటే సేత్ మాస్టర్ చెప్పినంత వరకు నాకు తెలిసినంత వరకు అది కర్మ అంటే మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవట్లేదు కరెక్ట్‌గా. ఓపెన్ మైండెడ్‌తోని నేర్చుకోవాలనమాట అక్కడ. సో, అక్కడ నేను నేర్చుకుందేంటంటే సరైన ఆలోచన పెట్టాలి. గుడ్డిగా పోవడమే గాకుండా మనం ఒకవేళ కార్ కొంటున్నామనుకోండి. కార్‌లో నేను హ్యాపీగా తిరుగుతున్నాను. కార్‌లో ఏ ట్రబుల్ లేకుండా ఉండాలి అనే ఫీలింగ్‌తోని ఆలోచన పెట్టాలన్నమాట. ఇప్పుడు కార్ కొంటాం. కార్‌లో 1,00,000 ట్రబుల్స్ వచ్చినాయనుకో, మనం ఇక్కడి నుంచి ఇక్కడ పోంగానే అది పోయింది, టైర్ పంక్చర్ అయింది, లేకపోతే ఇంజిన్ చెడిపోయింది, లేకపోతే అదేంది ఇదేంది ఎంత తలకాయ నొప్పులుంటాయి దాంతోని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేపిచ్చి, దానికి రిపేర్ చేపిచ్చి, ఎంత పైసలు డబ్బులు పెట్టాలి. కార్ కావాలి అనుకుంటే. కార్‌లో నేను సంతోషంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా అంటే ఆటోమేటిక్‌గా అన్నీ సెట్ అయిపోతది. దానికదే ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా సెట్ అయిపోతాయన్నమాట. సో, సరైన ఆలోచన విధానం, సరైన విల్ పవర్, సంకల్పం అనేది పెట్టుకోవాలి. సో, తర్వాత నేను యూఎస్‌కి పోదాము అని ఈసారి పోతే నేను ఫుల్‌గా ఎంజాయ్ జేయాలి. ఇదే నా థాట్. అంటే నాకెట్లా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా ఎట్లాంటి ధ్యానంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు. ధ్యానం కూర్చున్నప్పుడే చేయాల్సిన అవసరం లేదు. అనుకుంటా అంతే అది జరగాలంతే. సో, డెలాయిట్‌లో జాయిన్ అయ్యానన్నమాట. డెలాయిట్ నుంచి వాళ్ళు పంపించారు. ఇంక పంపించినప్పుడు అంతా బానే ఉండే అన్నమాట. యూఎస్‌కి వెళ్ళడము బానే హ్యాపీగానే అంత ఫ్యామిలీని మొత్తం తీసుకెళ్ళడం జరిగింది. అంతా బానే ఉండే. అయితే ఇక్కడ నేను నేర్చుకున్నదేంటంటే ఈ ప్రాసెస్‌లో మనం ఏం మాట్లాడతామో అది జరిగిపోతదన్నమాట. మెడిటేటర్స్‌కి చాలా ఇంపార్టెంట్ ఇది. మనము అనుకోకుండా ఏదైనా తప్పు మాట్లాడినా జరిగిపోతది. సో, చాలా అవేర్‌నెస్‌తోని మనం మాట్లాడాలి. సో, నేనేం మాట్లాడుతుండే అంటే, అక్కడ నేను 2, 3 ఎక్స్‌పెరిమెంట్ చేశా. అంటే ఒకటేంటంటే జాబ్ పరంగా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే టెక్నికల్‌గా ఆన్సర్ చేయడమే గాని, సో, ప్రాబ్లమ్స్ కొన్ని ఉండేవి. ఎవ్వరి దగ్గర ఆన్సర్ లేదు. మొత్తం ఎవరినడిగినా గూడా అసలు ఆ టెక్నాలజీ ఎవరైతే క్రియేట్ చేసిండో వాడికి గూడా ఆన్సర్స్ లేవన్నమాట. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే. సో, నేను అక్కడ ఎక్స్‌పెరిమెంట్ ఏం చేసేవాడినంటే, ఇది ప్రాబ్లమ్ లేదంటే నా దగ్గర సొల్యూషన్ ఉంది. నేను సొల్యూషన్ ఇస్తాను. నేను సొల్యూషన్ ఇస్తా. ఇట్లా చెప్పేవాడిని రిపీటెడ్‌గా. నాకు గూడా తెలవదు అది అక్కడ ఏం ప్రాబ్లమ్ ఉంది. అంటే ఏం ప్రాబ్లమ్, ఏం సొల్యూషన్ ఇయ్యాలా? ఇస్తానా లేదా అని గూడా తెలియదు నాకు. కాకపోతే నేను రిపీటెడ్‌గా చెప్పాను. నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా. నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా. ఒక 2, 3 డేస్ తర్వాత మెల్లమెల్లగా ఆ ప్రాబ్లమ్ అర్థమయ్యేది. తర్వాత ఒక మైండ్‌లో కొన్ని ఆలోచనలొచ్చాయన్నమాట. ఇట్లా జేయాలి, అట్లా జేయాలి అని జెప్పి. మా ఫ్రెండ్స్‌తోని మాట్లాడి అంటే మా ఆఫీస్ కొలీగ్స్‌తోని మాట్లాడి, "అరేయ్! నీ దగ్గరనే ఉండొచ్చు నువ్వు చెయ్యి." వాడిని కెలుకుతూ ఉంటే వాడు మెల్లగా ఆన్సర్ తీసుకోవడం స్టార్ట్ చేసాడన్నమాట. ఇట్లా ఇంప్లిమెంట్ చేయొద్దు, ఇట్లా జేయాలి అని. అప్పుడు ఇంప్లిమెంట్ జేశాం. ఇవన్నీ అందరితో కూర్చొని చేసి ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయిందన్నమాట. అప్పుడు నాకు అర్థమైందేంటంటే ప్రాబ్లమ్ వచ్చింది. సాల్వ్ చేయలేము. అంటే ఏదన్నా వస్తే నేను చేస్తా అంటనే ఉండాలి రిపీటెడ్‌గా అయ్యేంత వరకు అంటనే ఉండాలని అప్పుడు నేను నేర్చుకున్నాను. అంటే ప్రాక్టికల్‌గా పెట్టి నేను చెప్పింది జరిగిందక్కడ. సో, మెడిటేటర్స్‌కి నే నేను ఎక్స్‌పీరియన్స్ విన్న వాళ్ళని అందరిని చూసిన వాళ్ళది ఏంది అంటే, మనం ఏదైనా చెప్తే అది జరిగిపోతది. ఆ టైంలో నాకు సొల్యూషన్ ఉందో లేదో నాకు తెలియదు. కాకపోతే నేను సాల్వ్ చేస్తా అన్నా అంతే. నేను సాల్వ్ చేస్తా. నేను ఎట్లైనా సాల్వ్ చేస్తా అని మాట్లాడేవాడిని. ఇంక పక్కన ఉన్నోళ్ళంతా వాళ్ళు నాకంటే ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ. ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ వాళ్ళకి. వాళ్ళేందంటే "అరే! ఇది కాదురా, ఇది జరగదు. నేను ఇన్నేళ్ల నుంచి చూస్తున్నా. నాకే కాలేదురా" అనేది. "నీకు గాకపోతే నీకు గాలేదు. నీకు నాకు సంబంధం ఏంది? నీ లైఫ్ ఇది. నా లైఫ్‌లో నేను జేసి చూపిస్తా" అన్నా. అయిపోయింది. అనుకున్నట్టు చేసి చూపెట్టినా వాడే షాక్ అయిపోయాడు. "అరే! ఇట్లా సాల్వ్ అయిపోయిందేంది? ఇట్లా మరి నేను జెప్పినాను నేను జేస్తాను." అప్పుడు వాడు నమ్మడం స్టార్ట్ చేసిండు. అరే! వీడు బాగా స్ట్రాంగు. నేను స్ట్రాంగ్ కాదేం గాదు. నా మాటలు స్ట్రాంగ్ అంతే. నా లోపల గూడా అప్పటికి నాకు నేను ఇది చేస్తానో లేదా అని గూడా లేదు నాకు. అంటే నాకు జరుగుతదో లేదని గూడా లేదు. కానీ మాటలు మాత్రం స్ట్రాంగున్నాయి. చేస్తా అనే మాటలే ఉన్నాయి నా నా నోటి నుంచి. సో, అట్లా మనము మాటలు ఏం బెడతామో అది జరుగుతదనమాట. సో,
నేను ఈడ నేను మళ్ళీ రిపీట్ చేస్తా కొన్ని. నేనేం స్టెప్ తీసుకున్నా అంటే, మనం కంఫర్ట్ జోన్‌లో ఉండొద్దు. మనం ఒక ప్రాబ్లమ్ అంటే మనం కావాలి అనుకుంటే 2 పడవల్లో నడవద్దనమాట. ఇది జరగకపోతే ఇది జరుగుతది గదా! సో, ఇది పక్కన పెట్టుకుందాం అనేది ఉండద్దనమాట. అంటే నేను 3, 4 సార్లు ట్రై చేసిన. 3, 4 సార్లు సక్సెస్ అయినా. సో, ఇట్లనే మీకు గూడా అయితదని లేదు గానీ, నేను జేసింది మీరొకసారి ట్రై జేసి చూడండి. 100% జేయాలి. కంఫర్టబుల్ జోన్‌లో ఉంటే ఏమైతదంటే మైండ్ ఉంటది నీకు. పని చేస్తుంటది. చేస్తావు. కానీ లోపల ఉంటది సబ్‌కాన్షియస్ మైండ్ అంటది. అరె! ఇది కాకపోతే అది ఉంది గదా! ఎందుకు ఎక్కువ పడేదని. సబ్‌కాన్షియస్ మైండ్‌కి పని పెట్టాలన్నమాట. మనం మనం ఏం పని పెట్టాలా? ఇది కాకపోతే ఇంకోటి లేదు. ఇదే దారి ఉంది నీకు. ఇక్కడనే నువ్వు కొట్టాలా. నువ్వు దారి సాధించాలి అంతే. ఇంకే దారులు లేవు. వెనకాల పోయే దారులు లేవు. ఇంకా వేరే జాబులు లేవు నీకు అని ఎప్పుడైతే మనం పెడుతూ ఉంటామో అది దారిలు పట్టుకొచ్చేస్తది. ఇప్పుడు నేను టెక్నాలజీది గూడా చెప్పిన. వేరే దారులు గూడా ఉన్నాయి. కానీ నేను ఇట్లనే చేస్తా. ఇట్లనే ఇంప్లిమెంట్ చేయాలి. దీనికి సొల్యూషన్ నేను అంటే అక్కడ వేరే దారి ఏందంటే క్లయింట్‌కెళ్ళి చెప్పాలి. మా దగ్గర ఆన్సర్ లేదు. ఇది క్లోజ్ చేసేసేయండి. ఇది ఎవడి వల్ల కాదని చెప్పొచ్చు. అది చెప్తే అయిపోతది. ఎస్కేప్. బయట పడొచ్చు మనం. ఎవ్వరేం మనం మీద అనేటోళ్ళు గూడా ఉండరనమాట. కానీ నేను అది జేయలే. ఒక వారం, 2 వారాలు టైం తీసుకొని, ఇది 2 వారాల్లో నేను చెప్పే విధానం అన్నమాట. నేను జేస్తా అని జెప్పి సాధించి చేసి చూపెట్టినా. మా కంపెనీ వోళ్ళే ఎవడైతే 10, 15 ఇయర్స్ మా మేనేజర్‌లు వాళ్ళు గూడా షాక్ అయిపోయారన్నమాట. ఆ సొల్యూషన్‌ని జూసి. అరే! ఇంత బాగా జేషిండు అని జెప్పి. సో, అట్లా మనకు కావాల్సింది మాటల్లో గూడా పెట్టాలి. నాకు కావాలి. నేను జేస్తున్నా, చేయాలి, చేస్తున్నా, చేసేసిన, పాస్ట్ టెన్స్ కూడా పెట్టేయొచ్చనమాట. ఆల్రెడీ అయిపోయింది అనే దాన్ని గూడా మనం పెట్టాలి. ఒకటి ఆలోచనలు, ఒకటి మాటలు. ఇంక చేతలనేది చెయ్యకపోతే ఇంకా మనకు వేరోళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఖచ్చితంగా జేయాల్సిందే. మనం సార్ నేను ఆలోచిస్తున్నా గానీ ఏం జరగట్లేదు అంటే మనం చేతల్లో పెట్టట్లేదేమో. మనం ఆలోచనలు చేతల్లో పెట్టకపోతే మన అనుకున్నది జరుగుతదనేది గ్యారంటీ లేదు. అక్కడ 3 ఉండాలి. త్రికరణ శుద్ధిగా చేయాలన్నమాట. మాటలు, ఆలోచనలు, చేసే పనులు. ఫిజికల్‌గా జేయడం. మూడోదేంటంటే మనం సర్కిల్ ఫార్మ్ జేయాలి. మనకు కావాల్సిన టెక్నాలజీలు ఇప్పుడు నాకు కొంతమంది సార్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఏం జేయాలి సార్ అని అడుగుతున్నారు. సింపుల్ చాలా ఇవి గవర్నమెంట్ జాబులు ఇవన్నీ అంటే నా ఎక్స్‌పీరియన్స్ అంటే ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్ చూసి ఇంత ఎక్స్‌పెరిమెంట్‌లు చేసి నాకేమనిపించిందంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలనిపించినాయి. చిన్న చిన్న కోరికలివి. మనకు చాలా పెద్దగా అనిపిస్తది ఆ స్టేజ్‌లో. అంటే చిన్న పిల్లలకు ఎట్లయితే సైకిల్ తొక్కడం చాలా పెద్ద కష్టం అనిపిస్తదో, మనం చూస్తే మనకు ఈజీ అనిపిస్తది. చాలా ఈజీగా తొక్కేస్తున్నారు. అంటే ఈజీ కదరా ఇది ఇన్ని రోజులు పడుతుందా అనిపిస్తది. కానీ మనం నేర్చుకునే టైంలో చాలా కష్టపడ్డామనమాట. మనకు గుర్తుందో లేదో గానీ చాలా కష్టపడతా. కింద పడతాము, అదైతది, కామెడీ చేస్తుంటారు. మిగతావాళ్ళకి వస్తది మనకు రాదు. ఇట్లుంటది. మనకంటే చిన్నోళ్ళకి గూడా వచ్చేస్తది సైకిల్ తొక్కడం మనకు రాకపోవచ్చు. సో, ఇవన్నీ కష్టాలుంటాయి. అది దాటుకొనెళ్ళాలి. కానీ ఆహ్, ఈ విల్ పవర్ అనేది అంటే మనం అనుకున్నది జరగట్లేదనేది చాలా చిన్న విషయం. ఇది జరిగిపోతది మీకు. ధ్యానులకి, మెడిటేటర్స్ ఎవరికైనా అనుకుంటే జరిగిపోతది. కాకపోతే మిమ్మల్ని మీరు నమ్మాలంతే. 100% జరుగుతది. అక్కడ ఎక్కడ అది లేదు. క ఈ కానీ డీవియేషన్ పెట్టుకోవద్దు. వేరేవి వస్తుంటే ఇది వదిలేసి అది చేస్తే అదే అయిపోతది. ఇది జరగదు మళ్ళీ. నేను చెప్పినట్టు ఇప్పుడు ఆన్ సైట్ నాకు వేరే కంట్రీలు గూడా వచ్చాయి. కానీ నేను యూఎస్ఏ వెళ్తా అనుకున్నా. అక్కడ చాయిస్ ఉంది. వేరే కంట్రీస్‌కెళ్ళినా గూడా హ్యాపీగానే ఉండొచ్చు. కానీ నా సంకల్పం అది గాదు. సో, అంటే మన ఆలోచనకు గూడా మనం రెస్పెక్ట్ ఇయ్యాల. నేను ఫస్ట్ ఒకటి చెప్పాను గదా మీకు. అంటే మనకు సెట్ అయితదా లేదా అనేది ఆలోచించాలే. తర్వాతనే మనం నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి అని. ఆ సెట్ అయితదో లేదో అని తెలుసుకున్న తర్వాత ఒక ముందడుగేసిన తర్వాత మనము వద్దులే అది వేస్ట్‌లే వేరే దానికెళ్తున్నాం అంటే మనల్ని మనమే రెస్పెక్ట్ ఇయ్యట్లేదు. మన ఆలోచనలకు మనమే రెస్పెక్ట్ ఇయ్యట్లేదని. అంటే మనకు మనమే వాల్యూ ఇయ్యకపోతే బయటోళ్ళు ఎవరియ్యరు. ఈ భూమి మీద ఎవరియ్యరు. ఫస్ట్ మన మాటలకి, మన ఆలోచనలకు మనమే వాల్యూ ఇయ్యాలి. అంటే మనం ఒక సంకల్పం తీసుకుంటే అది ఖచ్చితంగా చెయ్యాలి అంతే ఇంకా. వేరే వచ్చినాయి గదా! వేరే ఆప్షన్స్ వచ్చేసినాయి గదా! వేరే దారులున్నాయి గదా! లేకపోతే అదే దీనికంటే ఎక్కువుంది గదా! అని వెళ్ళిపోతే ఇంక మనం ఏం జేయలేం. సో, మన ఆలోచనలకు మనం రెస్పెక్ట్ ఇయ్యాలన్నమాట. సో, ఇప్పుడు నా సిట్యుయేషన్ ఎట్లయిపోయిందంటే నేనింకా ఈ విల్ పవర్‌లు పెట్టుకోవడము, ఇట్లా చేయడము, ఇవన్నీ లేవన్నమాట. ఇన్నేళ్ళు చేసి ఇంక నేను వదిలేసానింక. అనుకుంటే జరుగుతది. కొద్దిగా అనుకోవాలి. కానీ ఇక కోరికలు గూడా ఇంక తగ్గిపోయినాయి మొత్తం. సో, ఒకసారి పత్రి సార్‌ని అడిగినా, సార్ మరి యూఎస్‌లో ఉన్నప్పుడు ఒకసారి అడిగినా అనమాట. అంటే సార్ ఖాళీగా ఉన్నప్పుడు పక్కన కూర్చొని అడిగాను.
సార్ మరి నేను అనుకున్నది జరుగుతుంది. మరి నా నెక్స్ట్ లైఫ్‌లో నెక్స్ట్ ఏంటి సార్ అని. అంటే సార్‌కి అర్థం కాలే. ఏమంటారో నాకేం అర్థం కాలేదన్నాడు. సార్ నాకు అంటే ఇంకో రకంగా స్పిరిచ్యువల్‌గా చెప్పాడన్నమాట. నాకు అదేమంటారు ఆజ్ఞా చక్ర ఉంది సార్. ఉందో లేదో కూడా తెలవదు. ఊరికే చెప్పినా అట్లా సార్‌కి అర్థం కావాలని. నేను అనుకున్నది జరుగుతుంది సార్. మరి నెక్స్ట్ ఏంది సార్ అన్నాడు. సెవెంత్ చక్రం ఏంది సార్ అన్నా. ఇగ అట్లా ఇంకేం చేస్తాం నా వల్ల కాదు అట్లా. సార్ చెప్పింది అర్థం కాదు. అంటే సేవ చేయడం అన్నాడు. అంటే సర్వీస్ అది మిస్ అయింది నా లైఫ్‌లో. ఓకే. ఇక నెక్స్ట్ టైమ్ నుంచి చేయాలి. సో, అట్లా నేను ఇప్పుడు నా సర్వీసింగ్ అంటే ఇన్ సెన్స్ నేను హెల్ప్ చేయడం అంటే నాకున్న జ్ఞానాన్ని నేను పంచడం అనేది స్టార్ట్ చేశాననమాట. సో, అంతా అది ప్రతిసారి యొక్క అది థాట్ పవరే అది. ఇట్లా నా ఎక్స్‌పీరియన్స్ అంతా ఎ ఎక్స్‌ప్లెయిన్ అంటే చాలా మందికి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనమాట. సో, ఇంకోటేంటి మాస్టర్ అదృష్టాలు, దురదృష్టాలు ఉండవు. అరే! వాడు అదృష్టవంతుడురా ఏం లేదు. వాడు అదృష్టం లేదు, దురదృష్టం లేదు. వాడి ఆలోచన విధానం కరెక్ట్‌గుంది. కరెక్ట్ దారిలో పెట్టాడు. కాబట్టి వాడు సక్సెస్ అయ్యాడు. మీరు పెడితే మీరు అవుతారు. అంతే. ఇంకో దారి లేదు. ఇంకో ఆలోచన లేదు. ఇంకో ఫుల్ స్టాప్ అంతే అండి. మీరు పెడితే మీరు గూడా అవుతారు. వాడెట్లా ఆలోచిస్తాడో మీరు గూడా అట్లనే ఆలోచించండి అవుతారు. వాడు ఎంత ఎఫర్ట్ పెడుతుండో దానికంటే డబుల్ ఎఫర్ట్స్ పెట్టండి అవుతది. వాడు ఎట్లా మాట్లాడుతున్నాడో వాడికంటే అద్భుతంగా మీరు మాట్లాడండి. అవుతదది. సో, అదృష్టం, దురదృష్టం అనేది లేదు. మనమే మనం ఎట్లా క్రియేట్ చేసుకుంటే లైఫ్ అట్లుంటదనమాట. సో, ఇంకా లాస్ట్ ఏందంటే ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ కోరికలు గూడా పెట్టుకోవద్దు. దానివల్ల ఏమైతదంటే ఇట్లిట్లా 1, 2, 3, 4 ఇట్లిట్లా అయిపోయి సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏది నీ ప్రిఫరెన్స్ అనేది అర్థం కాదనమాట. సో, టార్గెట్ ఒకటే. ఒక ఆలోచన పెట్టుకోండి. ఒక మంచి పెద్దది పెట్టుకోండి. ఏది బెటరో పెట్టుకోండి. పెద్దది పెట్టుకోండి. అనుకున్నది సాధించాలి అంతే. ఓ 10 పెట్టుకున్నారనుకోండి. అది గావాలి నాకు, బండి గావాలి, నాకు కారు గావాలి, నాకు అది గావాలి, నాకు ఇల్లు గావాలి, నాకు జాబ్ గావాలి, నాకు నేను సీఎం అయిపోవాలని అవన్నీ జరగవనమాట. అన్నన్ని జరగవు. ఒకటో రెండో పెట్టుకోండి. ఎంత తక్కువ పెట్టుకుంటే మీరంత మీరు అనుకున్నది అంత ఫాస్ట్‌గా జరుగుతదనమాట. డెవలప్ అవుతుంటది. సో, ఈ మధ్యలో నేను అష్టావక్ర గీత చదువుతున్నాను. దీంతో ఎండ్ చేస్తాను నేను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ముక్తికి మార్గం ఏంది అని అష్టావక్రుడిని అడుగుతాడనమాట జనక మహారాజు. అంటే ఇట్లా ముక్తి కావాలంటే ఏం చేయాలి అని. విషయాన్ విష పరిత్యజ అని అంటాడు. అంటే అంటే ఒక పెద్ద ఇదుంటది. కానీ ఆ ఒక్కటి తీసుకుంటాం. విషయాన్ విష పరిత్యజ అంటే విషయాలను విషంలాగా త్యజించండి అంటాడనమాట. అంటే విషయాలంటే ఇక్కడ కోరికలు. ఇట్లుండాలి లైఫ్, ఇట్లుండాలి, ఇది గావాలి, అది గావాలి. ఇవంతా త్యజించాలి. విషంలాగా త్యజించాలి అంటాడు. సో, అది మన వల్ల గాదు. కానీ ఆ స్టేజ్‌కి మనం రావాలి. ఎప్పుడొస్తదంటే మనం ఎప్పుడైతే కోరికలన్నీ తీర్చుకుంటామో స్లోగా అదే ఎళ్ళిపోతదనమాట. బలవంతంగా త్యజించాల్సిన అవసరం లేదు. సో, ఓషో మాస్టర్ ఏమంటాడంటే మన కోరికలు మనం కంట్రోల్ ఎంత ఫోర్స్‌తోని మనం చేస్తుంటే అది అంత పైకి లేస్తదనమాట. సో, దానంతట అదే అది లోపల నుంచి అదే కోరికలనేవి తగ్గిపోవాలి. అప్పటి వరకు వెయిట్ చేస్తుండాలనమాట. సో, వెయిట్ చేయకుండా తొందరపడేసి అన్నాడు గాబట్టి అష్టావక్రుడు అన్నాడు గాబట్టి మనం కోరికలే కోరొద్దు అనుకుంటే కష్టం. అంటే మన క్యారెక్టర్ సెట్ అయ్యే వరకు, కోరికలు తగ్గేంత వరకు మనం అది పాటిస్తుండాలనమాట. సో, అది మాస్టర్ ఈరోజు నా ఎక్స్‌పీరియన్స్. థాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నాకు చాలా అద్భుతంగా ఈ క్లాస్ జరిగినందుకు. చాలా ఓపికగా అందరూ విన్నందుకు. ఆహ్, సో, నా ఎక్స్‌పీరియన్స్‌లో మీకేమైనా హెల్ప్ అవుతే చూసి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ. ఎవరికన్నా ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు మాస్టర్స్. ఏదున్నా పర్లేదు. నేను ఎక్కువ గాదు, మీరేం తక్కువ గాదు. అందరూ ఈక్వలే. కాబట్టి మనమంతా ఫ్రెండ్స్ లాగా అనుకోని ఇంకేమన్నా క్వెషన్స్ రామకృష్ణ మాస్టర్. గుడ్ ఈవినింగ్ మాస్టర్ దీపక్ సార్. గుడ్ ఈవినింగ్ మాస్టర్. చెప్పండి. మీరు ఇంతకుముందు క్లాస్‌లో గూడా చాలా బాగా చెప్పారు. ఫాస్టింగ్ గురించి, అదే. గురించి చాలా బాగా చెప్పారు. మీరు చెప్పడం వల్ల మేము ఒకసారి ట్రై చేసి చూసినాం. మౌనం ఓకే. చాలా బాగా అనిపించింది సార్.
థ్యాంక్ యూ. ఈ రోజు కూడా ఈ విల్ పవర్ సంకల్ప శక్తి అదే. దాన్ని, నాకు కూడా కొంచెం అనుభవం ఉన్నది దాని మీద. అయితే అదే. మీరు చాలా బాగా చెప్పారు మీ అనుభవాలను జోడించి. ఈ అదే. వికల్పాలు లేకుండా, ఈ సంకల్పం అనేది వికల్పాలు లేకుండా ఎక్కువ కాకుండా పెడితే పర్ఫెక్ట్ గా, అంటే మనం ఒక మోనార్క్ లేక వ్యవహరించాలి. అది అవును. మోనార్క్ ఓన్లీ జాబ్ లెవెల్లోనే. అదే ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటే మనం మనకి ఏదైతే కావాలో దానిని గట్టిగా ఒక సంకల్పం అనుకొని అంటే మొండిగా అంతే. దానిని లక్ష్యంగా చేసుకొని మనం చేసినట్టయితే కంపల్సరీ సంకల్పం అనేది కంపల్సరీ నెరవేరుతుంది అని అంటే మీ అనుభవాల ద్వారా నాకు అర్థమైంది అది. తర్వాత మీరు అష్టవక్ర గీతలో విషయ వాంఛనల విషయంలో త్వజించాలని అది సెంటెన్స్ సూపర్ సార్, మస్తు చెప్పారు సార్, చాలా బాగుంది సార్ క్లాసు. థ్యాంక్ యూ సార్. మంచి విషయాన్ని ఒక సంకల్ప శక్తి ద్వారా మీ అనుభవాలని చాలా రంగరించి మాకు అందరికీ అర్థమయ్యేటట్లు చాలా బాగా చెప్పారు సార్. పిల్లలు ఫ్యామిలీ సహా అందరు విన్నాం. అందరికీ ఉపయోగపడే విధంగా, అంటే అందరికి ఉపయోగపడే విధంగా ఉన్నది సార్ ఈ సబ్జెక్ట్ అనేది. ఉన్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా? సుశీల మేడం. మేడం హ్యాండ్ రైజ్ చేశారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్కారం మేడం, చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి వినబడుతుంది నాకు. చెప్పండి మేడం. సార్ క్లాస్ చాలా బాగుంది. మీ ప్రతి క్లాస్ మాకు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంది సార్. మమ్మల్ని మేము మా మీద అప్లై చేసుకుంటున్నాం సార్ మీరు చెప్పిన ప్రతి క్లాస్ ని. సార్ ఒకటి ఫస్ట్ మౌనం పాటించడము, ఫాస్టింగ్ చేయడం, అవి కూడా మేము ఎక్స్పెరిమెంట్ చేశాం సార్. మంచి రిజల్ట్ అనిపించింది. విల్ పవర్ అంత శక్తి అంతా మనలోనే ఉంది, ఏదంటే అది సాధించుకోవచ్చు. అవును సార్, మీ ఎక్స్పీరియన్స్ వింటుంటే ఇంకా మాకు ఎనర్జెటిక్ గా ఉంది సార్. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. థ్యాంక్ యూ మేడం. అవును, థ్యాంక్ యూ సార్. మళ్ళీ సార్ మా విల్ పవర్ గుర్తు చేశారు. మళ్ళీ మాకు మా విల్ పవర్ గుర్తొచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేనేం జ్ఞానం ఏం చెప్పట్లేదు, మీకున్నది మేము గుర్తు చేపిస్తున్నాను అంతే. మీకు ఆల్రెడీ అన్ని జ్ఞానం ఉంది, కాకపోతే మీకు గుర్తు చేపిస్తున్నాను మీకేముంది అనేది. ఎంత శక్తి ఉంది చేస్తున్నాం సార్, చేస్తున్నాము. అయితే మధ్య మధ్యలో ఏమనిపిస్తుంది అంటే, అరే చెయ్యని వాళ్ళు చాలా హ్యాపీగా ప్లెజెంట్ గా అనిపిస్తున్నారు, వాళ్ళు అనుకున్నట్టయితున్నాయి, మన ఎందుకు కావడం లేదు, ఇంకా ఎంత టైం తీసుకుంటది అని ఒక్కోసారి అట్లా క్వశ్చనింగ్ వస్తుంది. కానీ మనం అనుకున్నట్టుగా పట్టి విడవరాదన్నట్టు. అవును మేడం. అయితే మీరు చెప్తుంటే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది. అనుకున్నవి కొన్ని జరగవు, మనం ఎందుకు జరగదు అనేది మనం క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. అయితే నా రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. ఇప్పటివరకు చెప్పినవన్నీ నేను చాలా ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు నా సంకల్ప శక్తి ఎలా ఉందంటే, నేను అనుకుంటాను, జరిగినా జరగకపోయినా నాకు సంబంధం లేదనమాట. నేనైతే హ్యాపీగా ఉండాలని మాత్రం ఫిక్స్ అయిపోయాను. అనుకుంటా, జరగకపోతే జరగకపోని, మనం అయితే 100% పెట్టాలి. రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయద్దంటారు కదా కృష్ణుడు, అట్లా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయనమాట. అనుకుంటే అవుతుంది, అనుకోకపోయినా పర్లేదు, మనం హ్యాపీ అని అనుకున్నా. అయితే రీసెంట్ ఎక్స్పీరియన్స్ నాకేమైందంటే, నేను మామూలుగా మా వైఫ్ అంటే 1 year బ్యాక్ 2 years బ్యాక్ ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను అనుకున్నాను అనమాట, నాకు ఒక బాబు ఉండాలి. ఒక పాప ఉంది, ఆమె 7 years. సో ఒక బాబు ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది, లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది అని అట్లా అనుకున్నాను అనమాట. సో నేను అందరు అడిగా, నీకేం పుట్టాలనుకుంటున్నా అంటే బాబు కావాలనుకుంటున్నాను అనుకున్నాను అనమాట. సో అట్లనే డెలివరీ అయింది. డెలివరీ అయితే పాప పుట్టింది. సో ఇంకా నేను ఇంత విల్ పవర్ గురించి ఇంత మాట్లాడుతున్నది, ఇంకా కామెడీ చేశాను అనమాట మా ఇంట్లో వాళ్ళంతా. నువ్వు అనుకున్నావు జరిగిందా, అయ్యింది అంటే, జరగకపోతే జరగకపోని ఇంకేదో, అంటే మనం అనుకున్నది జరగకపోతే ఇంకేదో అద్భుతమైన విషయం జరుగుతుంది అనేది మనము రియలైజ్ కావాలి. సో అద్భుతమైన ఏంది అంటే, మా మదరే నాకు పుట్టిందనమాట.
చూడంగానే ఆ కళ్ళు చూడంగానే నాకు చాలా ఆనందం అనిపించింది. అర్రే నేను అనుకుంటే అంటే నేను బాబు పుట్టాలనుకుంటున్నాను, నాకు బాబు పుట్టాలనుకుంటే మా మమ్మీ పుట్టకపోయేదేమో అని ఫీలింగ్ వచ్చింది అనమాట. అరే నేను అనుకుంది జరగకపోతేనే నాకు మంచిగా కదా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో అనుకుంది జరగకపోయినంత మాత్రాన మనం ఏం తక్కువ కావాల్సిన అవసరం లేదు. అక్కడ ఏదో ఇంకా ఏదో అద్భుతం ఏదో జరగబోతుంది అనేది మనం రియలైజ్ కావాలి. కనీసం మనకు మనం చెప్పుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తుంది, ఫ్యూచర్ అనేది మనకు తెలిసి వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ మేడం, మీరు చెప్తుంటే నాకు అది గుర్తుకొచ్చింది. థ్యాంక్ యూ. అదే సార్ నేను ట్రై చేస్తున్నాను. చాలా సమ్ అవర్స్ చేస్తున్నాను డైలీ. ఇంకా హెల్త్ ఇంకా టైం తీసుకుంటుంది. కంటిన్యూ చేస్తున్నా సార్. అదే మళ్ళీ ఒకసారి నాకు ఎనర్జెటిక్ గా మీ క్లాస్ అట్లా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏమైంది మేడం? ఏం ప్రాబ్లం చెప్పగలరా? యూటరస్ ప్రాబ్లం. ఓకే యూటరస్ ప్రాబ్లం. ఓకే డైలీ 3 అవర్స్ అట్లా చేస్తున్నాను సార్. ఓకే. మీరు ఏం 3 months జ్ఞానంలో మీరు క్వశ్చన్ వేయండి. నాకెందుకు ఇట్లా అవుతుంది, నేను నేర్చుకోవాల్సింది ఏముంది, ఏం మిస్ అవుతున్నా నేను అనేది అట్లా మీరు క్వశ్చన్ వేసుకోండి మీకు మీరు. దానివల్ల ఏమవుతుందంటే ఆన్సర్స్ రావట్లేదు సార్. చాలా అంటే చాలా అవర్స్ కూర్చుంటే బాడీ చేంజ్ అవుతుంది సార్. ఓకే. అంటే ఒక 5 అవర్స్ 4 అవర్స్ కూర్చుంటే బాడీలో చేంజ్ వస్తుంది. ఓకే. డైలీ 4-5 అవర్స్ అంటే కుదరట్లేదు. 3 అవర్స్ కూర్చుంటున్నాం మాక్సిమం. అదే అయితే స్వేత్ మాస్టర్ ఏమంటాడంటే మనం బాధలు పడడానికి భూమి మీదకి రాలేదు అని అంటాడు అనమాట. ఆ స్టేట్మెంట్ నేను అప్పుడెప్పుడో చెప్పాను, నాకు కరెక్ట్ ఆ స్టేట్మెంట్ ఇప్పుడు నా దగ్గర లేదు. బట్ ఏంటంటే సోల్ ఈజ్ నాట్ ఫర్ సఫరింగ్ అనమాట అని చెప్తాడు. అంటే మనం బాధలు పడడానికి భూమి మీదకి రాలేదు. మనం మనం 100% అది 100% సత్యం అనమాట. అన్లెస్ అంటిల్ ఇట్ టీచర్స్ యూ హౌ టు ఓవర్కమ్ ద సఫరింగ్. అంటే ఆ ప్రాబ్లం నుంచి మనకు ఆ సఫరింగ్ నుంచి ఎలా బయటపడాలని నేర్పించడానికి ఉంటదని కానీ నార్మల్ గా మనకు సోల్ కి ఇష్టం ఉండదు అంటారు. అంటే సోల్ అంటే మనకి ఇష్టం ఉండదు అని అంటారు అనమాట. సో కాబట్టి మీకు బాధలు ఏమైనా ఉంటే క్వశ్చన్ వేయండి, నాకు అక్కడ నేర్చుకోవాల్సింది ఏముంది ఇక్కడ. అంటే రాకపోవచ్చు, ఇమీడియట్ గా ఒక్కొక్కసారి ఆన్సర్ రాదు, టైం పడుతూ ఉండొచ్చు, కొద్దిగా పేషెన్స్ ఉండాలి, ఖచ్చితంగా వస్తుంది, ఆన్సర్స్ వస్తుంది అనమాట. సో దానికోసం వెయిట్ చేయాలి. మన లైఫ్ చేంజ్ కావచ్చు, మనం అనుకున్నది. ఏమనిపిస్తుంది అంటే నేను టీచింగ్ లో కొంచెం యాక్టివ్ గా ఉంటాను సార్. టీచర్ చేస్తాను, పిల్లలతో బాగా ఎక్స్పెరిమెంట్స్ చేయించడం, వీడియోస్ అవి చేస్తాను. అయితే దీంతో కొంచెం బ్యాక్ అయిపోయినానేమో అన్నట్టు అనిపిస్తుంది. ఫిర్బీ మళ్ళీ ముందుకెళ్ళాలి, దీన్ని కంటిన్యూషన్ చేయాలి, నేను వెనక్కి తగ్గొద్దు అని. ఇంకా మీరు అన్నట్టుగా విల్ పవర్ దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ మీరు రామ్తా బుక్ చదువుంటే మీకు తెలుస్తుంది అనమాట. అంటే దాంట్లో ఒక ప్లేస్ లో అంటాడు అనమాట, మనకున్న శక్తికి మన లోపల ఉన్న ఒక అవయవాన్ని కూడా మనము క్రియేట్ చేయొచ్చు అని అంటాడు. అంటే ఒక అవయవం పోతే దాన్ని మళ్ళీ క్రియేట్ చేయొచ్చు, అంత శక్తి మన మైండ్ కి ఉంది, దాన్ని ఉపయోగించండి అంటాడు అనమాట. అంటే అవయవాన్నే మనం క్రియేట్ చేయగలం అంటే ఉన్నదాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ కదా మేడం. అది ఇంకా పెద్దది, అది అంత పెద్ద పని, ఇది చాలా చిన్న పని అంటాడు. నాకు అర్థమవుతుంది సార్. ఎక్కువ అవర్స్ ఇంకా మెడిటేషన్ లో ఉండాలి అనేది వస్తుంది, నాకు మెసేజ్ వస్తుంది. బ్రెయిన్ మైండ్ కూడా చాలా చేంజ్ అవుతుంది సార్ మెడిటేషన్ లో. అర్థమవుతుంది సార్ నాకు ఎక్కువ అవర్స్ కూర్చోవాలి అనేది. చేస్తున్నా సార్. ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఉన్నారా సార్? సార్ చెప్పండి సార్. సార్ దీపక్ సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఈ క్లాస్ మీరు నా కోసమే చెప్పినారు సార్. నాకు అంటే ఇద్దరు ముగ్గురు నాకు అదే సార్, అంటే నా మటుకు ఏంటంటే నాకు నా డౌట్స్ అన్ని, నాకు ఎన్నో రోజుల నుంచి రాని ఆన్సర్స్ అన్ని పటాపంచలైనాయి సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. నిజంగా సార్ నాకు ఈ క్లాస్ చాలా బూస్టింగ్ ఇచ్చింది సార్. అంటే నేను కొంత ఒక ఫీలింగ్ లో ఉన్నాను సార్ కొన్ని రోజులు. ఏంటంటే ఇది నాకే జరుగుతుందా, ఎందుకు ఇట్లా జరుగుతుంది, చాలా ఫీల్ అయ్యాను సార్. చాలా ఫీల్ అయ్యాను. నా చుట్టుపక్కల అందరికీ జాబ్ వస్తుంది, నాకే రావట్లేదు, నేనే మిస్టేక్ చేస్తున్నా.
సో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే నేను ఎప్పుడు ఏం లాస్ అవ్వలేదు, లాస్ అయింది ఏం లేదు. ఒక లాక్డౌన్ టైంలో 2 నెలలు మాత్రమే ఇంటికాడ ఉన్నా అంతే. సో ఏదో రకంగా జాబ్ చేస్తూనే ఉన్నా. సో అనవసరంగా నేను వర్రీ ఎక్కువైపోతున్నా అనేది అర్థమైంది సార్. ఈ సంకల్పం అనేది చాలా విషయాలు సార్, అన్ని పాయింట్స్ రాసుకున్నాను సార్. సో ఈ క్లాస్ అయితే నాకు రోజు వినొచ్చు సార్, గీతోపదేశం. అంటే ఒకటి మీకోసం అంటే మీ లాంటి వాళ్ళు 2-3 అడిగారు. నాకేమనిపిస్తుంది అంటే ఇది చాలా ఓల్డ్ టాపిక్, విల్ పవర్ అనేది చాలా మంది కవర్ చేసి ఉంటారు, మనం చెప్పాలా అనే క్వశ్చన్ ఉండే. మీరు ఇట్లా క్వశ్చన్ వేసేసరికి అరే ఈ టాపిక్ మనం ఎప్పుడు చెప్పలేదు కాబట్టి చెప్పాలి అనేది నాకు వచ్చిందనమాట. సో నా నెక్స్ట్ టాపిక్ కూడా మీరే సెలెక్ట్ చేయండి. మీకు అంటే సార్ ఈ టాపిక్ కావాలి సార్ నాకు అని చెప్తే నేను చెప్తాను మీకు. అంటే దాని గురించి అన్ని రకాలుగా చెప్తాను. ఇప్పుడు సడన్గా అడిగితే ఒక 2-3 రకాలే చెప్పొచ్చు. అదే మీరు అడిగితే నేనేం బుక్ చదివి చదవ. అవును సార్, అసలు ఎక్కడ బుక్ చదివింది లేదు సార్, మొత్తం మీ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో మొత్తము 3 అవర్స్ సినిమా చూపించినారు సార్. అసలు ఇంటర్వ్యూలకు ముందు ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతుంది, సో ఎక్కడ వెళ్ళినా మళ్ళీ ట్విస్ట్. ఇప్పుడు ఎవరమైనా ఒక్కసారికి జాబ్ పోతుంది, మళ్ళీ జరుగుతుంది, రిపీట్ గా జరుగుతుంది. సో నా విషయంలో కూడా అదే జరుగుతుంది సార్. అరే ఏదో అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్. అంటే అది అక్కడ ఏదో నేర్చుకోవాలి, ఏదో మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. కరెక్ట్ 100%. అంటే మీకు ఒక్కటని కాదు సార్, మీరు రాసిన ప్రతి పాయింట్ రాసుకున్నాను. ఓకే, చాలా అంటే చాలా నాకైతే లైఫ్ టర్నింగ్ కి ఒక మంచి క్లాస్ సార్. నాకైతే ఈ రోజు క్లాస్ అయితే చాలా అంటే చాలా. యాక్చువల్గా ఏంటంటే మనం అనుకున్నది జరగదని అనుకుంటాం, కానీ మనది అనుకుంది జరుగుతూ ఉండొచ్చు, కానీ మనం అబ్జర్వేషన్ లో పెట్టట్లేదేమో. మనం ఆల్రెడీ అంటే కొన్ని 2 ఏళ్ల క్రితం మనం ఏదో అనుకుని ఉంటాము, అది జరిగిపోయి ఉంటది. సో అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు సత్యం ఏంది అంటే మనం అనుకున్నది అన్ని జరుగుతుంది, కానీ ఒకటి ముందు ఒకటి వెనకాల జరుగుతుంది అనమాట. మనకు కావాల్సిన టైంలోనే జరగాలి అంటే మాత్రం మనకు విల్ పవర్ కావాలి. ఖచ్చితంగా దాని మీదనే ఫోకస్ పెట్టి, మన సేత్ ఏమంటాడంటే వాట్ యు ఫోకస్ యూ విల్ గెట్ అంటాడు. అంటే దేని మీద మీరు ఫోకస్ ఉంటుందో అదే మీకు వస్తుంది అంటాడు. సో ఫోకస్ దేని మీద ఉంది మీది, దానికే మీకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనమాట. సో దాంట్లో ఎలా ఆలోచించాలి అనే దాని కూడా సేతు అంటే మన తెలుగు బుక్ లో కూడా ఉంటది అది. అంటే ఒక మనిషి, అంటే సారీ మిమ్మల్ని కట్ చేస్తున్నా, కాకపోతే నాకు గుర్తుకొచ్చింది, అది చెప్పాలనిపించింది. అయితే ఏమంటాడంటే మనం అనుకున్నది జరుగుతుంది. సేత్ ఒక బుక్ లో ఒక పాయింట్ ఏం రాస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ పారలల్ వరల్డ్స్ అవన్నీ చెప్తుంటాడు అనమాట. చెప్పుకుంటూ అది ఇండైరెక్ట్ విల్ పవర్ గురించే చెప్తున్నాడు, కానీ అక్కడ టాపిక్ పారలల్ వరల్డ్ గురించి ఎట్లా జరుగుతుందని. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 o'clock నేను వచ్చి మాట్లాడాలని అనుకున్నాను అనుకోండి. మనం అనుకున్నాం అంటే అది అక్కడ మనం విల్ పవర్ పెట్టినాం, అక్కడ సంకల్పం పెట్టినాం. కానీ మనం అదే టైంలో ఇంకెవరో కాల్ చేసి అరే నువ్వు 8 o'clock అక్కడ ఉండాలిరా, నీ ఇంపార్టెంట్ ఉంది, నువ్వు రావాల్సిందని వేరే ఫ్రెండ్ పిలుస్తాడనమాట. సో ఓకే అక్కడ కూడా వెళ్దామని అనుకుంటాం. అదే టైంకి ఇంకేదన్నా మనం ఎవరినైనా పికప్ చేసుకోవాలి, లేకపోతే ఇంట్లో ప్రాబ్లం ఉంది బయటికి వెళ్ళి సాల్వ్ చేయాలి అని ఏదైనా ఉందనుకోండి, ఈ 3 జరుగుతుంది అంటాడు. మీరు 3 సంకల్పాలు పెట్టాడు, 3 జరుగుతుంది, కానీ ఏది స్ట్రాంగ్ ఉందో అది ఈ వరల్డ్ లో జరుగుతుంది అంటాడు. వేరే వరల్డ్ లో తక్కువ ఫ్రీక్వెన్సీ ఉండేది, తక్కువ ఫోర్స్ ఉండేది, మిగతా 2 వేరే దగ్గర జరుగుతుంది అంటాడు. సో దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మనం అనుకున్నది జరుగుతుంది, కానీ మనం ఒకటే టైంలో 3 అనుకుంటున్నాం కాబట్టి మూడిట్లో ఏది స్ట్రాంగ్ ఉందో, అంటే మీకు భయం కూడా ఉండొచ్చు, 2 ఉంటాయి. ఒకటి డౌట్, రెండోది భయం అనమాట. భయం కూడా చాలా స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేస్తుంది. అంటే జరగదేమో అని మనం భయపడుతున్నాం అనుకోండి, జరగదు ఏమో అని ఏ రకమైన భయం ఉన్నా కూడా అది బాగా అట్రాక్ట్. మీ విల్ పవర్ కి ఆపోజిట్ మన భయం అనమాట. మనం భయం పడుతున్నాం అంటే ఖచ్చితంగా అది జరిగిపోతుంది. సో భయం లేకుండా ఉండాలి. ఏదన్నా ఇటు నేను చెప్పాను కదా, నేను లైఫ్ ప్రతి ఒక్క స్టెప్ లో నాకు భయం అనేది చాలా మంది చాలా రకాలుగా భయపెట్టారు. నా లోపల నుంచి కూడా నాకు భయం వచ్చింది, అది చేయగల బాబు అనే ఫీలింగ్ వచ్చింది. అయినా కానీ దాటుకొని, అంటే ఆ భయాన్ని దాటుకొని వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టింది. ఆ మైండ్ సెట్ ని మార్చారు, నేను ఇట్లనే చేయాలి అనే మైండ్ సెట్. సో ఆ భయాన్ని కూడా మనం దాటాలి. అంటే అది అక్కడికి వెళ్తే ఏదో ప్రాబ్లం అవుతుంది, ఇట్లా వెళ్తే ఏదో అవుతుంది అనే భయాన్ని కూడా మనం దాటాలన్నమాట. సో ఆ ప్రాబబుల్ వరల్డ్, ప్యారలల్ వరల్డ్ సేత్ మాస్టర్ చెప్పింది ఏదైతే ఉందో అది అక్షర సత్యం అనమాట.
సో మన విల్ పవర్ గురించి చెప్తున్నాను. మనం ఏది స్ట్రాంగ్ ఉందో అది జరుగుతుంది అంటాడు. సో మనం మీకు 4 ఆలోచనలు ఉండొచ్చు, 4 కోరికలు ఉండొచ్చు. అది ఏది స్ట్రాంగ్ ఉందో అది జరుగుతుంది. మిగతావంతా వేరే దగ్గర జరుగుతుంది. సో మనం ఏం ఆలోచిస్తున్నామో అది జరుగుతుంది. అది ఇక్కడ ఈ వరల్డ్ లో జరగదు, లేదా వేరే వరల్డ్ లో జరగచ్చు. సో అది మీరు ఖచ్చితంగా అది అది సత్యం అని అంటాడు అనమాట సేట్ మాస్టర్. సో నాకు అదే ఫీలింగ్ వచ్చింది. అది మీకు చెప్తున్నాను. అంటే మనం జరగలేదు అని అనుకుంటాం, కానీ జరుగుతుంది. వేరే వరల్డ్ లో జరగచ్చు, లేకపోతే ఆల్రెడీ వేరే ఏమో ఆలోచనలు పెట్టుకున్నారేమో, ఇట్లా కావాలి అట్లా కావాలని. ఆల్రెడీ అది అవుతున్నట్టుంది మీకు. సో అది ఓపెన్ మైండ్ తో చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు మన ఆలోచనలు, మన సంకల్పాలు అనేది చేంజ్ చేసుకొని, అరే ఇట్లా చేసుకోవాలి, ఇట్లా మనం మ్యాచ్ ఆడుతుంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి మన ప్లాన్స్. అట్లా ప్లాన్ చేంజ్ చేసుకోవాలి, మన ఆలోచన చేంజ్ చేసుకోవాలి. ఇట్లా అట్లా మాస్టర్. సూపర్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువనే సార్ మీకైతే. థ్యాంక్ యూ సార్, నిజంగా సార్. చాలా అంటే చాలా నాకు బూస్టింగ్ సార్. నేను రోజు ఈ యూట్యూబ్ రోజుకు పెట్టుకొని నేను వింటాను సార్. నాకు ఎప్పుడైనా కొంచెం లోగా ఫీల్ అయినప్పుడు మీ క్లాస్ వింటాను సార్. నాకు ఫుల్ హ్యాపీ సార్. నాకు ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ సార్. చాలా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ వచ్చింది సార్. మనము మీలాంటి కాన్ఫిడెన్స్ పెంచడానికే మాకు క్లాసులు అనేది పత్రి సార్ మమ్మల్ని గైడ్ చేశారు. సో థ్యాంక్ యూ పత్రి సార్కి కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దీపక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేశారు? కనబడట్లేదు. రూపా గంగుల అనుకుంటా. మేడం రూపా గారు. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి మేడం. మీకు నేనే అడిగినా చూడండి క్లాస్. అచ్చా మీరేనా? ఓకే. అదే మీకు ఏదైనా టాపిక్ కావాలంటే చెప్పండి, దాని మీద మనం మాట్లాడచ్చు. అంటే నేను ఇది మిస్ అయ్యాను, బట్ ఐ థాట్ లైక్ మనకు ఆల్రెడీ ఇది ఉంది కదా, అంటే చాలా మంది చెప్పుకుంటారు కదా, మనకు అవసరం ఉన్నది చెప్పుకోవచ్చు అనుకున్నాను. కానీ మీకు ఎలాంటి టాపిక్ ఎట్లాంటి దాని మీద కావాలన్నా నెక్స్ట్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మేడం మీకు? లేవు సార్, మళ్ళీ మాత్రం మీకు అడుగుతామండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. మైపాల్ గారు చెప్పండి సార్. క్లాస్ చాలా బాగుంది సార్. మీ జీవితానుభవాలు, థ్యాంక్ యూ. సంకల్పం ఎలా పెట్టుకోవాలి, రాముడిని ఎలా ఆదర్శంగా తీసుకోవాలి, మనము మన ఆలోచన ఏ విధంగా ఉండాలి, మాట్లాడే మాటలు పాజిటివ్ గా ఎలా ఉండాలి, మళ్ళీ 2 పడవల మీద నడవకూడదు, ఒక పడవ మీద నడవాలి మనము. మళ్ళీ సబ్ కాన్షియస్ మైండ్ గురించి, మాటలు ఆలోచనలు స్వీకరణ శుద్ధి, మన ఆలోచనలు మనం రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, మొత్తం నోట్ కూడా రాసుకున్నాను సార్ ఒక బుక్ మీద. ఓకే. చాలా బాగుంది సార్ క్లాస్. మళ్ళీ వింటాను నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సార్? క్వశ్చన్ సార్ ఒకటి ఉంది సార్. ఒకటి చెప్పండి. అయితే మాది ఒకటి చిన్న రైస్ మిల్ ఉంటది. ఓకే. అంటే రైస్ మిల్ అంటే మన పిండి గిన్నె ఒకటి, పప్పుది ఒకటి, చిన్న ఉంటాయి, మీడియం ఉంటాయి, 5 HP 8 HP మోటార్ సంబంధించి ఉంటది. ఓకే. మేము పెద్ద రైస్ మిల్ పెట్టుకోవాలని అనుకున్నాము. ఇప్పుడు దాని సార్ మేము ఇట్లా కంపల్సరీ పెట్టుకొని తీరుతాము అనుకోవాలన్నా, పెట్టుకుంటాము అని అనుకోవాలా? పెట్టుకుంటానే అనుకోండి, కానీ అది పెట్టుకున్న తర్వాత నేను హ్యాపీగా ఉండాలి అనేది జోడించాలన్నమాట. మీకు ఏమవుతుందంటే మీరు రైస్ మిల్ మీరు అనుకున్నది జరిగిపోతుంది అక్కడ, అది నో డౌట్. అది ధ్యానంలో ఎవరికైనా, మెడిటేటర్స్ ఎవరికైనా అనుకోవడము, చెప్తే జరిగిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. దాంతో పాటు మీరు పెట్టాల్సింది ఏంటంటే నేను సంతోషంగా ఉన్నాను అనేది పెట్టండి అక్కడ. లేకపోతే ఏమవుతుందంటే రైస్ మిల్ ఉంటది, అది ఏమైనా ప్రాబ్లం చేయొచ్చు, ట్రబుల్ చేయొచ్చు, మిమ్మల్ని బాధ పెడుతూ ఉండొచ్చు, తలకాయ తినొచ్చు మీరు. సో దాంతో నేను హ్యాపీగా ఉన్నాను పెట్టి, అంటే పాస్ట్ టెన్స్ లో పెట్టేసండి. అంటే నేను ఆల్రెడీ పెద్ద రైస్ మిల్ పెట్టాను, నేను హ్యాపీగా ఉన్నాను,
దానికి డబ్బులు అంటే రైస్ తోని డబ్బులు వస్తున్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే దాంతో రైస్ మిల్ బాగా జరుగుతుంది. అంటే మిల్ అంటే రైస్ ఏం చేస్తుంది మాస్టర్ నాకు తెలియదు, నేను అంత నాలెడ్జ్ లేదు నాకు. రైస్ మిల్ అంటే రైస్ పండించే వడ్లు ఉంటాయి కదా, రైస్ వడ్లు ఉంటాయి కదా, వడ్లను రైస్ మన బియ్యం పడతాం అట్లా. పొట్టు ఒక సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే, పొట్టు ఒక సైడ్ వెళ్ళిపోతుంది, రైస్ ఒక సైడ్ వస్తుంది అట్లా. అదే అంటే అదే పెద్ద పెద్ద రైస్ మిల్ పెట్టిన అనేది ఊహించేసుకోండి. మీకు ఊహకున్నంత శక్తి ఇంకా ఈ భూమి మీద ఏం లేదనమాట. అంటే మన మాటలు అంటే మనం థాట్స్ అంటాం కదా, ఊహించేసుకోండి. ఆల్రెడీ ఒక రైస్ మిల్ ఉంది, నేను బాగా అది బాగా పనిచేస్తుంది, దాంతో నేను బాగా డబ్బులు సంపాదిస్తున్నా అనేది అట్లా ఊహించుకోండి. ఆ ఊహలు ఎట్లుండాలంటే మీరు ఎక్సైట్మెంట్ ఫీల్ కావాలి, హ్యాపీ ఇట్లా సంతోషం ఫీల్ కావాలన్నమాట దాంట్లో. అంటే నిజంగా జరిగితే మీరు ఎంత సంతోషపడుతున్నారో అది ఇప్పుడే ఫీల్ అయిపోవాలి, అది ఈ క్షణమే ఫీల్ అయిపోవాలన్నమాట. అప్పుడు మీరు జరిగిపోతుంది. చాలా అంటే మీ హ్యాపీనెస్ అనేది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. హ్యాపీనెస్ ఒకటి, భయం ఒకటి చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంటారు. సో భయం లేకుండా, దీనికి భయం అంత అవసరం ఉండదు, కానీ హ్యాపీనెస్ ఎప్పుడైతే మీరు ఫీలింగ్స్ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయో అది కూడా జరిగిపోతుంది అనమాట ఇమీడియట్ గా. చాలా ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత తొందర జరుగుతుంది. ఓకే సార్, ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ చెప్పండి. మైపాల్ సార్ సార్ మీరు నిన్న అన్నారు కదా జూమ్ లో కొంచెం మాట్లాడలేకపోతున్నాని. సార్ ఈరోజు బాగా మాట్లాడారు సార్. కొద్దిగా భయం ఉంటుండే సార్. ఇలా మార్నింగ్ ధ్యానం చేసిన ఈ రోజు ఇట్లా ఎందుకు భయం అవుతుంది, అసలు ఎందుకు మాట్లాడలేకపోతున్నా అనుకుని, అంత మన వాళ్ళే కదా, మన ఆత్మ బంధువులే కదా, నాకు ఎందుకు ఈ టెన్షన్ అని నేను ధ్యానంలో కూర్చున్నా. నాకు కొన్ని విషయాలు విశ్వం నాకు సందేశం పంపించింది. ఎలా అంటే, మేము 4 years ముందు మేము మాంసం బాగా తినేవాళ్ళం మేము. అంటే కొన్ని పాత్రలు ఇంట్లో ఉన్నాయి, కొన్ని అవే పాత్రలలో మేము శాకాహారిగా మారిన తర్వాత వాటిలో తింటున్నాము. దానివల్ల మాకు నెగిటివ్ అనేది ఒకటి ఉంది ఇంట్లో. ఓకే, అదొకటి. మళ్ళా మా షాప్ లో మినుములు, పెసర్లు, కందులు, శనగలు పెట్టుకున్నారు పట్టుమని. మేము టైం పాస్ కానప్పుడు కొన్ని తీసుకుంటా, కొన్ని పక్కకు పెట్టుకుని తినేవాళ్ళము. అది కూడా పాపం కిందికి వచ్చింది. అది కూడా మేమేమనుకున్నాం అంటే తింటే ఏం కాదు, కొన్ని బాగా కాదు, కొన్ని తీసుకుని తినేవాళ్ళము. అంటే మన భగవంతుని సీస్ కెమెరా అంతా గమనిస్తుంది పైనుంచి, అది మనం తీసి అది కూడా తప్పే. అది దానివల్ల అనేది నాలో కొంచెం భయం అనేది క్రియేట్ అయిపోయింది. అదే తీసి తినేటప్పుడు వాళ్ళు సడన్ గా వచ్చేస్తారేమో, వాళ్ళు ఇలా తొంగి చూడడము, అవన్నీ నాకు కొద్దిగా భయం అనే లోపల క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ సబ్ కాన్షియస్ మైండ్ లో. అందుకని ఇట్లా నాకు మాట్లాడలేక కొద్దిగా ఇబ్బంది పడ్డా స్టార్టింగ్ లో. ఆ 2 విషయాలు. మళ్ళా 3వ విషయం ఏంటంటే, మనం తినేటప్పుడు ఎక్కువ మనం మాట్లాడద్దు, మౌనంగా. ఆ ప్రతి ఒక్క మెతుకు మన నోట్లోనే ఒక 30% 40% జీర్ణం అయిపోవాలి మన నోట్లోనే. అదొకటి. ఇంతకుముందు ఎట్లా అంటే తినేటప్పుడు అరవడం కానీ, మనం వేరే టాపిక్ ఏదైనా మాట్లాడే వాళ్ళము. ఈ రోజు నుంచి అది కూడా బంద్ అయిపోయింది. తినేటప్పుడు టీవీ బంద్ చేసుకొని ఒక 5-10 నిమిషాలు కామ్ గా ఏం మాట్లాడకుండా తింటున్నాం ఈ రోజు నుంచి. మళ్ళీ పాత్రలు కూడా వేరే తెచ్చుకున్నాము. మన కూర బొగన కానీ, అన్నం బొగన వేరే తెచ్చుకున్నాము. మా షాప్ లో కూడా ఒక్క ఐటమ్ కూడా వేరే ముట్టట్లేదు, దాన్ని పట్టి వాళ్ళకు అప్పచెప్పేస్తున్నాము. ఇలా తినడం కానీ, కొన్ని తీసుకొని పక్కకు పెట్టుకోవడం, అది కూడా మర్చిపోయినాం ఈ రోజు నుంచి. అంటే మనకు తెలియకుండానే మనకు అనేది ఒక కర్మ సిద్ధాంతము, ప్రతి ఒక్కటి మనకు అబ్జర్వ్ చేస్తూ ఉంటది పైనుంచి. మనం ఏమనుకుంటాం అంటే ఎవరు చూడట్లే కదా, ఎవరు పక్కకి ఎవరు లేరు కదా అని అనుకుని మనం శాకాహారం ధ్యానం చేస్తున్నా గానీ కొన్ని తెలియకుండా, కొన్ని తెలిసి కాదు, కొన్ని తెలియకుండానే కొన్ని జరిగిపోతాయి అట్లా. అది సార్, అది తెలుసుకున్నా ఈ రోజు. అందుకే ఈ రోజు మాట్లాడగలిగిన. సార్ తొందరగా తెలుసుకున్నారు సార్ మీరు. నిన్ననే అనుకున్నారు, ఈ రోజు తెలుసుకున్నారు. ఎంత గ్రేట్ సార్ మీరు, అసలు చాలా తొందరగా తెలుసుకున్నారు. చాలా మంచి మాస్టర్ సార్ దీపక్ సార్. అదే మాస్టర్ మైపాల్ సార్. సూపర్ మాస్టర్. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇది. అది వింటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది సార్ ఎక్స్పీరియన్స్.
నేను డైలీ సార్ నేను ఒక 4 years నుంచి నేను 2:10 to 5 లేస్తా నైట్ 2 to 4 వరకు ధ్యానం చేస్తా కంపల్సరీ. ఆ 4 నుంచి 6 వరకు గ్రౌండ్ కి వెళ్ళిపోతా. ఓకే. ఇంకా చాలా ఉన్నాయి సార్, ఎన్నో అనుభవాలు నాకు స్టార్టింగ్ నుంచి నాకు మస్తు అనుభవాలు రావడము, ఎన్నో సమస్యలు క్రియేట్ తొలగించడము. చిన్న వయసులో పెళ్లి అయిపోయింది నాకు, 19లో పెళ్లి అయిపోయింది, 19-20 లోపే. ఇక తర్వాత ఎన్నో కష్టాలు ఇక చెప్పుకుంటే కాదు సార్, ఇప్పుడు అది బాగా టైం. ఇక తర్వాత నాకు పత్రిక సార్ నాకు జూమ్ ద్వారా మన యూట్యూబ్ ద్వారా పరిచయం అయింది. నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయింది. నాకు అప్పటి నుంచే ధ్యానం నేర్చుకొని అంత కోపము కొద్దిగా అహంకారం ఉంటుండే స్టార్టింగ్ లో, భార్యను తిట్టడం కొట్టడం అవన్నీ ఉంటుండే సార్ ఫస్ట్ లో, ఇప్పుడు కాదు. ధ్యానంలో వచ్చిన తర్వాత మొత్తం తగ్గిపోయినాయి అవి. మళ్ళీ ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అవి హ్యాపీగా ఆనందంగా క్లియర్ చేసేస్తున్నాం. తొందరపాటు నిర్ణయాలు కూడా తగ్గిపోయినాయి మొత్తం. ఇంకా చాలా జరుగుతాయి మాస్టర్, చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీది, ఇంకా అద్భుతమైన విషయాలు జరుగుతుంటాయి, చూస్తూ ఉండండి. మీరు ఎన్నేళ్ళు అయింది మీరు ధ్యానం చేసి? సార్ 4 years అవుతుంది. సూపర్ మాస్టర్. మరి మీరు క్లాస్ చెప్పడం స్టార్ట్ చేశారా? అలాగే సార్, జూమ్ కు నేను జాయిన్ అయ్యి ఒక 1 week అవుతుంది అంతే. ఓకే. స్టార్ట్ చేయండి క్లాస్ చెప్పడం కూడా. రేపు చెప్తాడు సార్ క్లాస్. మీ మాటలో నాకు ఆ ఫీలింగ్ కనబడుతుంది, అంటే మీకు చెప్పాలని ఉంది, ఎక్స్పీరియన్స్ చెప్పాలని ఉంది అనే ఫీలింగ్ నాకు కనబడుతుంది. మీరు తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ అనేది పంచుకోవాలి అందరికి. చెప్తా సార్, తప్పకుండా చెప్తాను. ఆ రోజు పత్రి సార్ కామారెడ్డి వచ్చినప్పుడు చెప్పారు సార్ ఆయన విశేషాలు, అనుభవాలు చాలా సూపర్ సార్, ఎక్స్ట్రాడినరీ అనుభవాలు ఉన్నాయి సార్కి. సూపర్ గ్రేట్ మాస్టర్. గ్రేట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుదర్శన్ సార్ హలో, సుదర్శన్ సార్ ఉన్నారా? సార్ ఇట్లా ముగిద్దామా మీటింగ్? చెప్పండి సార్. మీటింగ్ ముగిద్దామా సార్? మరి లేట్ అయిపోయింది కదా. చెప్పు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నీ చెప్పాలా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సార్ ఈ రోజు మనకు జ్ఞానదానం చేయడానికి విచ్చేసిన దీపక్ మాస్టర్ కి శతకోటి వందనాలు. ఇలాంటి క్లాసెస్ మళ్ళీ సార్ మనకు ఎన్నో అద్భుతమైన క్లాసులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కామారెడ్డి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున కోరుకుంటున్నాము. సో సార్ మనకు ప్రతిదీ కూడా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. సో జ్ఞాన ధ్యానం అనేది చాలా గొప్పది కాబట్టి సార్ కూడా మన క్లాస్ వస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ గ్రూప్ టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి సుదర్శన్ సార్ గారికి ప్రత్యేక అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్. సో ఈ రోజుకి ఈ సమావేశాన్ని, ఈ ప్రోగ్రామ్ ని ఇంతటితో ముగించుకొని రేపు కలుసుకుందాం మాస్టర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు సార్ క్లాస్ అయిన తర్వాత ఫుల్ ధైర్యం వచ్చేసింది సార్. ధైర్యం ఇది ఇట్లనే కంటిన్యూ చేస్తా సార్ నేను లైఫ్ లాంగ్. సూపర్ మాస్టర్. థ్యాంక్ యూ. ఈ యూనివర్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు, ప్రత్యేకంగా మన సుదర్శన్ మాస్టర్ మాకు టెక్నికల్ గా హెల్ప్ చేసినందుకు, మిగతా వాళ్ళందరూ ఓపికతో విన్నందుకు కంటిన్యూగా 1 hour క్లాస్ సార్. కంటిన్యూ 1 hour క్లాస్. అవును, అంటే నేను ప్రతిసారి ఆపేస్తున్నాను. అవును సార్, ఇది బాగుంది సార్ క్లాస్. అదే నేను యాక్చువల్ ప్రతిసారి ఆపేస్తున్నాను, తర్వాత నెక్స్ట్ టైం చెప్పొచ్చులే అనుకున్నాను, కానీ ఆ నెక్స్ట్ టైం కి టాపిక్ మారిపోతుంది. సరే ఈ రోజు ఎట్లా నాకు కంప్లీట్ చేయాలి అని కంప్లీట్ చేశాను. అట్లా ఈ రోజు ప్రాక్టికల్ సెషన్ సార్, ఎందుకంటే ఇది అవసరం సార్, ఇది కూడా అవసరమే కదా. నెక్స్ట్ టైం ఏదైనా టాపిక్ కావాలంటే చెప్పండి మాస్టర్, దాని మీద మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ టైం కూడా. దీపక్ సార్ మధ్యలో కొద్దిసేపు పవర్ పోయింది, వినలే నేను. అరే 40 minutes పవర్ పోయింది, లేదు పవర్ లేదు. అరే అవునా? ఓకే. మరి మీరు అంటే రికార్డింగ్ ఉంటది కదా, రికార్డింగ్ అయితే జరుగుతుంటది. ఓకే, అంటే రికార్డింగ్ ఉంటది కదా, అంటే మీరు పవర్ పోయినందుకు ఆ 40 minutes కొద్దిసేపు రికార్డింగ్ కాలే పవర్ పోవుడికి.
అవునవును, చూశాను నేను. అవునవును చాలా సేపు సార్. తర్వాత రికార్డింగ్ స్టార్ట్ చేశాను. అదే అదే. అదే అదే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, ఆపర్చునిటీ థ్యాంక్ యూ మాకు దీపక్ సార్. ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. ఇంత ఓపికతోని ఇంత అరేంజ్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటికీ సార్ మేము ఓపిక వినడము కూడా మీరు ఓపికగా చెప్పినారు కదా సార్, ఎంత బాగా చెప్పినారు సార్. 1 అవర్ అదే కంటిన్యూస్ గా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే సార్ 1 అవర్ కంటిన్యూస్ క్లాస్ చెప్తున్నప్పుడు మనకు చిల్డ్రన్స్ కి అవును. వాళ్ళు వింటున్నారా లేదా, వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ ఇస్తేనే కంటిన్యూ అవుతుంది క్లాస్. కానీ అవునవును, మీరు అవును. 1 అవర్ ఫ్లో వచ్చేసింది సార్, బాగా వచ్చింది సార్ క్లాస్. అదే మాస్టర్. అదే ఇంకా ఫేస్ టు ఫేస్ ఉంటే ఇంకా డిఫరెంట్ గా ఉంటది. నేను ఇప్పుడు మీ ఫేస్ లో రియాక్షన్ నేను చూడలేదన్నమాట. ఒకసారి చూస్తే గానీ నాకు తెలియదు. అవును సార్, ఇప్పుడు నేను ఎట్లా అందుకే వీళ్ళందరూ వీడియో ఆన్ చేస్తే బాగుంటుంది సార్. అవునవును, అది బాగుంటది. కానీ మనం మీరు చెప్పుంటారు చాలా సార్లు, కానీ మనం వాళ్ళ చాయిస్ కదా సార్, అంటే వాళ్ళు పెడతారో పెట్టరో. అందుకని నాకు ఒక్కొక్కసారి ఫ్లో అనేది అంటే ఎట్లా తీసుకెళ్లాలో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. అంటే జనాలు వింటున్నారా, ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, దాన్ని బట్టి ఇంకా వేరేది యాడ్ చేయాలా అనేది తెలియదు మనకు ఈ జూమ్ సెషన్ లో. బట్ స్టిల్ నా మైండ్ సెట్ ఏంటంటే చెప్పాలి అంతే. మనం ఇవ్వడం, ఇక తీసుకోవడం ఇంకా వాళ్ళ వంతది. మన సైడ్ నుంచి మనం 100% ఇవ్వాలి అనేది నేను చేస్తూ ఉంటాను అనమాట జూమ్ సెషన్ లో. సో అది ఇట్లా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే సార్. యా థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్.